దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని వసనத்தை వాసిపోం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి 3 వాక్యాలు చదువుకుందాం. 2 తిమోతి 3వ అధికారం 1వ వసనத்திலிருந்து சில వసనங்களை వాసిపోం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవుని నామమునకు మహిమ ఉండాగట్టు. ఈ యొక్క వాక్యమును మనము మూల వాక్యముగా తీసుకొని అనేక దినముల నుండి అంత్య దినములలో జరగబోయే ఈ యొక్క కార్యములను మనము నేర్చుకుంటున్నాము. இந்த வசனத்தை நாம் ஆதார வசனமாக கொண்டு அநேக வாரங்களாக கடைசி காலங்களிலே சபையிலே சம்பவிக்கிற காரியங்களை குறித்து நாம் தியானித்து வந்தோம். ఇది అన్య జనులకి పౌలు తెలియపరచడం లేదు. இது புறஜாதிகளுக்கு அப்போஸ்தலனாகிய పౌలు அறிவிக்கவில்லை. సంఘములు రక్షింపబడి దేవుని యొక్క జనులుగా పిలువబడుతున్న వారి జీవితములు అంత్య దినములలో కలిగేటువంటి స్వభావములు ఇక్కడ రాయబడి ఉన్నవి. இங்கே சபையிலே தேவனுடைய பிள்ளைகளாய் இருக்கிறவர்களுக்கு கடைசி காலங்களிலே சபையில் சம்பவிக்க போகிற காரியத்தை குறித்து அவர் இங்கே அறிவிக்கிறார். వీరిలో స్వార్థ ప్రియులను గురించి మనం విని ఉన్నాము. இங்கே நாம் தற்பரியர்களை குறித்து பார்த்தோம். ఆ తర్వాత ధనాపేక్షల గురించి విని ఉన్నాము. அதற்கு பின்னதாக பணப்பிரியரை குறித்து பார்த்தோம். వింకములు ఆడే వారిని గురించి విని ఉన్నాము. வீம்புக்காரரை குறித்து கேட்டோம். దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, వీరందరి గురించి కూడా గత దినాలలో మనం విని ఉన్నాము. దూషిக்கிறவர்கள், கீழ்ப்படியாதவர்கள், நன்றியறிவில்லாதவர்கள், పరిశుద్ధమిல்லாதவர்களை குறித்து கடந்த வாரத்தில் கேட்டோம். ఆ తర్వాత అనురాగ రహితులను గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக சுவாப அன்பில்லாதவர்களை குறித்தும் பார்த்தோம். అతి ద్వేషులను గురించి కూడా విని ఉన్నాము. அதற்கு பின்னதாக இணங்காதவர்களை குறித்தும் நாம் பார்த்தோம். అపవాదకులను గురించి కూడా మనం విని ఉన్నాము. விதமாக அவதூறு செய்கிறவர்களை குறித்தும் கேட்டோம். ఈ రోజు మరొక గ్రూపు వారు మనం చూసినప్పుడు వారు అజితేంద్రియులు అని రాయబడి ఉన్నది. இதற்கு பின்னதாக இந்த வாரத்திலே நாம் ஒரு கூட்டத்தாரை பார்ப்போம் என்றால் அவர்கள் இச்சை அடக்கமில்லாதவர்கள் என்று பார்க்கிறோம். అజితేంద్రియులు, அவர்கள் இச்சை అడకమిல்லாதவர்கள். దీనిని ఆంగ్ల బైబిల్లో మనం చూసినట్లయితే, இதை குறித்து ஆங்கில வேதாகமத்திலே நான் பார்க்கும்போது చదవండి, வாசியுங்கள். ఇన్కంటినెన్స్ అని రాయబడి ఉన్నది. அங்கே இன்கான்டினன்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. వీరి యొక్క అర్థం ఏమిటంటే, இதனுடைய அர்த்தம் என்னவென்றால் తమ యొక్క కోరికలలో అదుపు లేనివారు అని అర్థము. தம்முடைய இச்சைகளை அடக்க கூடாதவர்கள் என்று அருள். ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి సహోదరుడికి, ప్రతి సహోదరికి ఎన్నో కోరికలు ఉంటున్నవి. இங்கே இருக்கிற ஒவ்வொரு சகோதரனுக்கும் ஒவ்வொரு சகோதரிக்கும் எத்தனையோ வாஞ்சைகள் உண்டு. ఆ కోరికలలో అదుపు లేని స్వభావము కలిగిన వారిని ఇది బయలుపరుచున్నది. அவர்களுடைய விருப்பங்களை அவர்கள் அடக்க கூடாதவர்களை குறித்துதான் இது சொல்லுகிறது. ఒక మాటలో చెప్పాలంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ అని రాయబడి ఉన్నది. இதை ஒரே வார்த்தை சொல்ல வேண்டும் என்றால் அவர்களுடைய அடக்கம் இல்லாதவர்கள் என்று சொல்லக்கூடும். కనుక తమ యొక్క కోరికలలో అదుపు లేని స్వభావము కలిగిన మనుషులని ఈ అజితేంద్రియులు అనే పదము తెలియపరుచున్నది. இங்கே தம்முடைய இச்சைகளை அடக்க கூடாதவர்கள் தான் அவர்கள் அடக்க கூடாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ అజితేంద్రియులలో 3 గ్రూపుల వారిని మనము వేద గ్రంథములో చూడగలుగుతున్నాము. இந்த இச்சை அடக்கம் இல்லாதவர்களிலே 3 கூட்டத்தாரை வேதாகமத்திலே நாம் பார்க்கிறோம். మొట్టమొదటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి మనము 4 వాక్యాలు చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. இதை குறித்து எபேசியர் நிருபம் 2వ அதிகாரம் 1వ வசனத்தில் சில வாசனங்களை வாசிப்போம் என்றால் அங்கே இது குறிக்கப்பட்டிருக்கிறது. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మన మందిరమును శరీరము యొక్క
మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ప్రాతులమై ఇంటిమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఇక్కడ ఉండాలి. 3వ వాక్యములో రాయబడి ఉన్నది, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు பாத்திரமாய் ఉంటిమి. இங்கே 3ஆம் வசனத்தில் இவ்விதமாக எழுதப்பட்டிருக்கிறது, அவர்களுக்குள்ளே நாம் எல்லாரும் முற்காலத்திலே நமது மாம்ச இச்சையின்படியே நடந்து நமது மாம்சமும் நமது மனசும் விரும்பினவைகளை செய்து சுபாவத்தினாலே மற்றவர்களைப் போல கோபாக்கினின் பிள்ளைகளாய் இருந்தோம். శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను అనుసరించి జీవించేటువంటి ఒక స్వభావము వీరిలో కనబడుతున్నది. நம்முடைய மாம்சமும் மனதும் இச்சித்தவைகளை செய்து நடக்கிற ஒரு சுபாவத்தை அது இங்கே காட்டுகிறது. వారి యొక్క సొంత మనస్సు శరీరము కోరిన విధముగా వారు జీవించేటువంటి అనుభవం కలిగిన వారు. அவர்கள் தமது மாம்சமும் தமது மனதும் இச்சித்தவைகளை செய்து ஜீவிக்கிற ஒரு கூட்டத்தார். ఇటువంటి స్వభావము కలిగిన వారు అంత్య దినములలో సంఘములో ఉంటున్నారు. இந்த சுபாவம் உள்ளவர்கள் கடைசி காலத்திலே சபையில் தான் இருக்கிறார்கள். వీరు మొదటి గ్రూపు వారు. இவர்கள் ஒரு கூட்டத்தார். రెండవ గ్రూపును మనం చూసినట్లయితే వీరు అపవాది యొక్క క్రియలను కూడా వీరు నెరవేర్చేవారని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యములో రాయబడి ఉన్నది. இதை குறித்து இவர்கள் பொல்லாங்கனுடைய இச்சைகளையும் நிறைவேற்றுகிறவர்கள் என்று யோவான் சுவிசேஷம் 8ஆம் அதிகாரம் 44ஆம் வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాகட்டும். మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, நீங்கள் உங்கள் பிதாவாகிய பிசாசினால் உண்டானவர்கள். మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. நீங்கள் உங்கள் பிதாவினுடைய இச்சைகளின்படி செய்ய மனதாயிருக்கிறீர்கள். ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారు శరీరము వారు మనసు కోరిన విధముగా వారు మునుపు నడుచుకొంటిరి, లేదా వారు ఆ కార్యములు నెరవేర్చేవారని పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. அங்கே எபேசியர் நிருபத்திலே உங்களுடைய மாம்சமும் உங்களுடைய மனதும் இச்சித்தவைகளை நீங்கள் முன்பு செய்து கொண்டிருந்தீர்கள் என்று எபேசியர் நிருபத்திலே எழுதப்பட்டிருக்கிறது. వీరు వారు మనస్సు వారి యొక్క కోరికల ప్రకారంగా నడవడం మాత్రమే కాకుండా సాతాను యొక్క ఆ కోరికలను మనస్సులను సాతాను ఇచ్చలను కూడా దురాశలను కూడా వీరు నెరవేర్చేవారు. இவர்கள் மாம்சமும் மனதும் விரும்பினவர்களை செய்கிறவர்கள் மாத்திரமல்ல, இவர்கள் தங்கள் பிதாவாகிய அந்த பிசாசினால் விரும்புகிற காரியங்களை அவர்கள் செய்கிறவர்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇటువంటి స్వభావం కలిగిన వారికి పేరు ఏమిటంటే అజితేంద్రియులు. இந்த சுபாவமுடையவர்களுக்கு பெயர்தான் இச்சை அடக்கம் இல்லாதவர்கள். వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ లేనివారు, அவர்கள் தன்னுடைய சுய அடக்கம் இல்லாதவர்கள். వారి యొక్క కోరికలలో ఏ అదుపు లేనివారు, அவர்களுடைய இச்சைகளிலே அவர்கள் ஒரு அடக்கம் இல்லாதவர்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరిలో మూడవ గ్రూపును మనం చూసినట్లయితే இவர்களுக்குள்ளே 3ஆம் கூட்டத்தாரை நாம் பார்க்கும்போது మనుషుల యొక్క ఆశలను ఇచ్చలను కూడా నెరవేర్చేవారు. அவர்கள் మనుషులుடைய ఆశగளையும் ఇచ్చగளையும் நிறைவேற்றுகிறவர்கள். ఆ రిఫరెన్స్ ఉదయం నుంచి నేను ఎంతో ప్రయాసపడ్డాను, నాకు దొరకలేదు. அவ்விதமாக காலையிலிருந்து இரவு வரைக்கும் நான் எவ்வளவோ பிரயாசப்பட்டேன், எனக்கு கிடைக்கவில்லை. మనిషి ఇక మీదట మనిషి ఆశలను మీరు అనుసరించక అని ఒక వాక్యం ఉన్నది. இனிமேல் நீங்கள் மனிதருடைய இச்சைகளை நிறைவேற்றாமல், ఆ వాక్యం ఎవరికన్నా దొరికితే తెలియపరచండి త్వరగా என்று அந்த வசனத்தை யாருக்காவது கிடைத்தால் சொல்லுங்கள். ఇక మీదట మనిషి ఆశలను మీరు అనుసరింపక అని ఒక వాక్యం ఉండాలి. இனிமேல் நீங்கள் மனுஷனுடைய விருப்பங்களை நிறைவேற்றாமல் என்று ஒரு வசனம் உண்டு. మొదటి పేతురు 2:4. మొదటి పేతురు 4:2. అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాసును అనుసరించి నడుచుకొనిక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు
ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక இனி நீங்கள் மனுஷனுடைய இச்சைகளின்படி பிழைக்காமல் దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుచున్నారు. நீங்கள் தேவனுடைய சித்தத்தின்படியே பிழைக்கத்தக்கவர்களாய் இருங்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ మూడు గ్రూపుల వారికి పేరే అజితేంద్రియులు. இந்த மூன்று கூட்டத்தாரின் பெயர்தான் இச்சையடக்கம் இல்லாதவர்கள். ఒకటి, వారు మనస్సు వారు శరీరము కోరిన విధముగా వారు మునుపు నడుచుకుంటారని పౌలు ఎఫెసు సంఘానికి తెలియపరుస్తున్నాడు. இவர்கள் தங்களுடைய மனதும் தங்களுடைய மாம்சம் இச்சித்த வண்ணமாக அவர்கள் ஜீவித்தார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் எபேசியர் சபைகளுக்கு நிருபம் எழுதுகிறார். రెండవది, వీరు అపవాది యొక్క దురాశలను కూడా నెరవేర్చేవారని రాయబడి ఉన్నది. இவர்கள் பிசாசின் இச்சைகளையும் கூட நிறைவேற்றுகிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. మూడవ గ్రూపు వారు వీరు మనుషుల యొక్క ఆశలను ఇచ్చలను కోరికలను కూడా నెరవేర్చేవారు. இவர்கள் மனுஷனுடைய இச்சைகளையும் அவர்களுடைய வாஞ்சைகளையும் இவர்கள் நிறைவேற்றுகிறவர்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் వారి உண்டாகட்டும். సొంత కోరికలు, సాతానిక కోరికలు, మనుషుల యొక్క కోరికలను వీరు నెరవేర్చేవారని రాయబడి ఉన్నది. இவர்கள் தங்களுடைய சொந்த மாம்ச இச்சைகளையும் இவர்கள் பிசாசினுடைய இச்சைகளையும் இவர்கள் மனுஷனுடைய இச்சைகளையும் நிறைவேற்றுகிறவர்கள். ఇదంతా కూడా రక్షింపబడక మునుపు ఉన్నటువంటి స్వభావాన్ని ఇది బయలుపరుచున్నది. இவையெல்லாம் ரட்சிக்கப்படுவதற்கு முன்னாக நம்மில் இருந்த சுபாவங்களை வெளிப்படுத்துகிறது. వారు మనస్సు వారికి సొంత ఇష్టము కోరికలను నెరవేర్చేవారు. அவர்கள் தங்களுடைய சொந்த மாம்சமும் சொந்த மனதும் இச்சித்தவர்களை நிறைவேற்றினவர்கள். సాతానిక దురాశలను నెరవేర్చేవారు. அவர்கள் பிசாசுடைய துர்இச்சைகளை நிறைவேற்றினவர்கள். మనుషుల యొక్క ఆశలను ఇచ్చలను నెరవేర్చేవారు. அவர்கள் இதர மனுஷனுடைய ஆசைகளையும் இச்சைகளையும் அவர்கள் நிறைவேற்றினவர்கள். ఈ మూడు గ్రూపుల వారు రక్షింపబడక మునుపు వారిలో ఉన్న ఈ స్వభావము, இந்த மூன்று விதமான சுபாவங்களும் ரட்சிக்கப்படுவதற்கு முன்னதாக அவர்களுக்குள்ளே இருந்த சுபாவங்கள். ఎవరిలో ఈ స్వభావాలు ఉంటున్నావో யாரிலே எந்த சுபாவம் இருக்கிறதோ వారు సచ్చిన వారు అని పౌలు ఎఫెసు సంఘానికి తెలియపరుస్తున్నాడు. அவர்கள் செத்தவர்கள் தான் என்று எபேசியர் சபைக்கு அவர் சொல்லுகிறார். మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా நீங்கள் உங்கள் அக்கிரமங்களிலேயும் உங்கள் பாவங்களிலேயும் மரித்தவர்களாய் இருக்க ఇటువంటి స్వభావాలు కలిగిన వారు సచ్చిన వారు. இப்படிப்பட்ட சுபாவங்கள் உடையவர்கள் அவர்கள் மரித்தவர்கள் தான். ఇది రక్షింపబడక మునుపు ఉన్నటువంటి స్వభావము. இது நாம் ரட்சிக்கப்படுவதற்கு முன்னதாக நம்மிலே காணப்பட்ட சுபாவங்கள். ఈ స్వభావము సంఘములోనికి చేర్చబడి మనం విశ్వాసులుగా మారిన తర్వాత ఈ అజితేంద్రియులు అనే స్వభావము మనలో ఉండకూడదు. இந்த சுபாவங்கள் நாம் ரட்சிக்கப்பட்டு சபையிலே சேர்த்துக் கொண்ட பின் இந்த இச்சையடக்கம் இல்லாத சுபாவம் நம்மிலே காணப்படக்கூடாது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రక్షింపబడక మునుపు ఒకవేళ ఈ స్వభావాలు మనలో ఉండవచ్చును. ஒருவேளை ரட்சிக்கப்படுவதற்கு முன்னதாக இந்த சுபாவங்கள் நமக்குள்ளே இருக்கக்கூடும். రక్షింపబడిన తర్వాత ఈ స్వభావాలు మనలోనికి ప్రవేశించకూడదు. நாம் ரட்சிக்கப்பட்ட பின்பு இந்த சுபாவங்கள் நமக்குள்ளே பிரவேசிக்க கூடாது. అందువల్ల వీరి ఈ గ్రూప్ వారికి పేరే అజితేంద్రియులు అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த கூட்டத்தாருக்கு பெயர் இச்சையடக்கம் இல்லாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ లేనివారని రాయబడి ఉన్నది. அவருடைய தங்களுடைய சுய அடக்கம் இல்லாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి యొక్క కోరికలను కంట్రోల్ చేసుకొనని ఇశ్రాయేలుల జీవితముల గురించి కూడా వేద గ్రంథములో రాయబడి ఉన్నది. இப்படிப்பட்ட தங்களுடைய சுய அடக்கம் இல்லாதவர்கள் இச்சை அடக்கம் இல்லாதவர்களாகிய இஸ்ரவேலை குறித்தும் வேதத்திலே எழுதப்பட்டிருக்கிறது. 106వ కీర్తనకి మనం వచ్చినట్లయితే நாம் 106ஆம் சங்கீதத்திற்கு வருவோம் என்றால் 15వ వాక్యం చదువుకుందాం. 15ஆம் வசனத்தை வாசிப்போம். 106వ కీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. அப்பொழுது அவர்கள் கேட்டதை அவர்களுக்கு கொடுத்தார், ஆனால் அவர்கள் ஆத்மாவிலோ இளைப்பை அனுப்பினார். వారు కోరినది దేవుడు వారికి ఇచ్చాడు. அவர்கள் கேட்டதை இச்சித்ததை தேவன் அவர்களுக்கு கொடுத்தார். దేవుడు వారికి ఇచ్చినది పరలోకమిక ఆహారం మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. அவர்களுக்கு பரலோகத்தின் ஆகாரமாகிய மன்னாவை தேவன் அவர்களுக்கு கொடுத்தார். దేవుడు వారికి ఇచ్చిన ఆహారము మన్నా అనే పరలోకమిక ఆహారాన్ని ఇచ్చాడు. தேவன் அவர்களுக்கு கொடுத்த ஆகாரம் வானத்தின் அப்பம் மன்னா. కానీ వారు దేవుని ఏమడిగారంటే
దీని పేరేంటి, ఈ మన్నా మాకెందుకు, కానీ మాకు మాంసము కావాలి అని వారు కోరారు. ஆனால் அவர்கள் தேவனை என்ன கேட்டார்கள்? இந்த மன்னா என்ன, இந்த மன்னா எதற்காக, எங்களுக்கு மாம்சம் தேவை என்று அவர்கள் கேட்டார்கள். మాకు మాంసము కావాలి అని వారు కోరారు. அவர்களுக்கு மாம்சம் தேவை என்று அவர்கள் கேட்டார்கள். దేవుడు వారికి ఇచ్చినది పరలోకమైన ఆహారము మన్నానిచ్చాడు. தேவன் அவர்களுக்கு கொடுத்ததோ வானத்தின் அப்பமாகிய மன்னாவை ఆ தந்தார். పరలోకమైన ఆహారం అనే మన్నాలో వారు తృప్తి పడలేదు. அந்த வானத்தின் அப்பமாகிய மன்னாவினால் அவர்கள் திருப்தி அடையவில்லை. మాకు ఆహారము కావాలని వారు కోరారు. அவர்கள் எங்களுக்கு ஆகாரம் தேவை என்று கேட்டார்கள். చివరికి దేవుడు వారికి ఆ మాంసమును సమృద్ధిగా వారికి కుమ్మరించాడు. கடைசியாக அவர்கள் கேட்ட மாம்சத்தை தேவன் அவர்களுக்கு சம்பூர்ணமாய் தந்தார். 6 లక్షల జనులకి అరణ్యములో దేవుడు వారికి మాంసమునిచ్చాడు. 6 லட்சம் ஜனங்களுக்கு தேவன் வனாந்தரத்திலே மாம்சத்தை கொடுத்தார். ఆ మాంసము 30 రోజులు వారు కంటిన్యూగా తిన్నారు. அந்த மாம்சத்தை அவர்கள் 30 நாட்களாக தொடர்ந்து புசித்தார். ఆ మాంసము వారి యొక్క నోరులో పండ్లలో ఇరుక్కొని చివరికి ఆ మాంసము కంపుతోనే அரண்யமலோ ராலிపోయారు. அவர்கள் அந்த மாம்சத்தை புசித்ததினால் அது அவர்களுடைய பற்களின் இடுக்களிலே இருக்கும் போதே அந்த மாம்சத்தின் நாற்றத்திலேயே வனாந்தரத்திலேயே அவர்கள் அழிந்து போனார்கள். అందువల్ల యొక్క వాక్యములో రాయబడి ఉన్నది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. ஆகையால் தான் இந்த வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, அவர்கள் கேட்டதை அவர் கொடுத்தார். అయినను అది వారి ప్రాణములకు క్షీణత కలుగజేసెను. ஆனால் அவருடைய ஆத்துமாக்களிலோ அது இளைப்பை அனுப்பிற்று. వారు కోరినటువంటి మాంసమే వారి యొక్క మరణమునకు దారి తీసింది. அவர்கள் கேட்ட அந்த மாம்சமே அவருடைய மரணத்துக்கு வழி உண்டாக்கி ఆ మాంసమును వారు భుజించి అరణ్యములో రాలిపోయారు. அவர்கள் கேட்ட மாம்சத்தை புசித்து வனாந்தரத்திலே அழிந்து போனார்கள். అందువల్ల దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది? ஆகையால் தான் தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? నీ యొక్క మనస్సు శరీరము కోరిన విధముగా నీవు అనుసరించి జీవించకూడదు. உன்னுடைய மாம்சமும் உன்னுடைய மனதும் இச்சித்த வண்ணமாக நீ ஜீவிக்க கூடாது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మనస్సు, మన యొక్క శరీరము, మనస్సు ఈ కోరికలను మన యొక్క కంట్రోలులో ఉండాలి. இந்த நம்முடைய மாம்சமும் நம்முடைய மனதும் விரும்புகிற காரியங்கள் நம்முடைய கட்டுப்பாட்டுக்குள்ளே இருக்க வேண்டும். ఆ యొక్క కంట్రోలులో లేకపోయినట్లయితే ஒருவேளை அது நம்முடைய கட்டுப்பாட்டுக்குள்ளே இல்லை என்றால் వారే అజితేంద్రియులు అని రాయబడి ఉన్నది. அவர்கள் தான் இச்சை அடக்கமில்லாதவர்கள் என்று వారి எழுதப்பட்டிருக்கிறது. యొక్క పేరే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ లేనివారు. அவர்களுடைய பெயர் தான் தன்னுடைய சுய அடக்கம் இல்லாதவர்கள். మనము దేవుని యొక్క మన యొక్క మనస్సు, మన కోరికలు దేవుని యొక్క అదుపులో కంట్రోల్లో మనం ఉండాలంటే நம்முடைய மனதும் நாம் விரும்புகிற காரியங்களும் தேவனுடைய கட்டுப்பாட்டுக்குள் இருக்க வேண்டும் ప్రియమైన என்றால் దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఇశ్రాయేలులకు ఒక ప్రమాణం ఇవ్వబడినది. இஸ்ரவேலுக்கு ஒரு கற்பனை கொடுக்கப்பட்டது. వారు కట్టుకునే బట్టకు, వస్త్రానికి అంచులు, కుచ్చులు ఉండాలని రాయబడి ఉన్నది. அவர்கள் கட்டுக்கொண்ட வஸ்திரங்களுக்கு தொங்கல்கள் இருக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. దీని గురించి సంఖ్యాకాండమునకు మనం వచ్చినప్పుడు, இதை குறித்து எண்ணாகமத்திற்கு நாம் வரும்போது సంఖ్యాకాండం 15వ అధ్యాయానికి రండి. எண்ணாகமம் 15ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 37 నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 37 இருந்து சில வசனங்களை வாசிப்போம். మరి యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీళ్లు సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఇండినట్లు మునుపుటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటగా అది మీకు పూచుగా నుండును. నేను మీకు దేవుడినే ఇండినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను, మీ దేవుడినై యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఇక్కడ ఈ ప్రమాణము ఇవ్వబడి ఉన్నది. கர்த்தர் மோசேயின் மூலமாக இஸ்ரவேல் ஜனங்களுக்கு இந்த கற்பனையை கொடுக்கிறார். తమ తరతరములకు వారు బట్టలు అంచులకు కుచ్చులు వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపబడవలెను. அவர்கள் தங்களுடைய தலைமுறை தோறும் தங்களுடைய வஸ்திரங்களின் ஓரங்களிலே தொங்கல்களை உண்டாக்கி அதிலே இளநீல நாடாவை கட்ட வேண்டும். వారు ధరించినటువంటి వస్త్రముల మీద కుచ్చులు, అంచులకు కుచ్చులు వేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము ఉండాలి. அவர்கள் தங்களுடைய வஸ்திரங்களிலே
அவர்கள் ஓரங்களிலே தொங்கல்களை உண்டாக்கி அந்த தொங்கல்களிலே இளநீல நாடாவை அவர்கள் கட்ட வேண்டும். ఇదే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 12వ వాక్యములో కూడా రాయబడి ఉన్నది. இதே உபாகமம் 22ஆம் அதிகாரம் 12ஆம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. నీవు కప్పుకుని నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. நீ தரித்து விடுகிற உன் மேல் சட்டையின் 4 ஓரங்களிலும் தொங்கல்களை உண்டு பண்ணுவாயாக. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇప్పుడు సంఖ్యాకాండానికి మరలా మనం వచ్చినప్పుడు இங்கே மறுபடியும் எண்ணாமத்துக்கு நாம் வருவோம் என்றால் వారు ధరించుకునేటువంటి వస్త్రానికి అంచులు ఉండాలి, అంచుల చివర కుచ్చులు కూడా ఉండాలి. இவர்கள் தரித்து விடுகிற வஸ்திரங்களிலே ஓரங்கள் இருக்க வேண்டும், அந்த ஓரங்களிலே தொங்கல்கள் இருக்க வேண்டும். ఆ కుచ్చుల మీద నీలి సూత్రము ఉండాలి. அந்த தொங்கல்களிலே இளநீல நாடாக்களை கட்ட வேண்டும். ఇది ఇశ్రాయేలు ప్రజలకి తరతరాలు ఉండవచ్చున ఒక ప్రమాణము కట్టడ ఉంటున్నది. இது இஸ்ரவேல் ஜனங்களுக்கு தலைமுறை தோறும் அவர்களுக்கு இருக்க வேண்டிய நித்திய கட்டளையா இருக்கிறது. ఆ కట్టడ వారికి ఉన్నప్పుడు அந்த கட்டளை அவர்களுக்கு கொடுக்கப்பட்டிருக்கும் போது వారు మనస్సు కోరిన విధముగా, శరీరము కోరిన విధముగా, వారు కన్నులు కోరిన విధముగా వారు జీవించడానికి వీలు పడదు. அவர்களுக்கு இந்த கட்டளை கொடுக்கப்பட்டிருக்கும் போது அவர்கள் தங்களுடைய மனது விரும்பினபடி, தங்களுடைய மாம்சம் இச்சித்தபடி, தங்கள் கண்கள் வாஞ்சித்தபடி அவர்கள் செய்ய முடியாது. అందువల్ల ఇక్కడ 39వ వాక్యం మరలా చదవండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 39వ వాక్యం. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. అది మీకు కుచ్చుగా ఉండును. அது உங்களுக்கு தொங்கலா இருக்க வேண்டும். వీరు సూచన మునుపటి వలె కోరిన వాటిని, இவர்கள் நீங்கள் முன்னதாக நீங்கள் நினைத்த வண்ணமாக సూచన వాటిని, நீங்கள் பார்த்த காரியங்கள் వాటన్నిటిని అనుసరించకుండా ఉండి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలంటే అది నీకు కుచ్చుగా ఉండును. அவைகளை நீங்கள் ஏற்ற வண்ணமாக நடக்காமல் நீங்கள் தேவனுடைய கற்பனைகள் படி நடக்க வேண்டும் என்றால் அவைகள் உங்களுக்கு தொங்கலா இருக்க வேண்டும். ఈ యొక్క కుచ్చు అనగా మనము కోరిన దానిని, మనము చూచిన దానిని, మనం వాంఛించిన దానిని, మన కోరికలన్నిటినీ మన కంట్రోల్లోనికి తీసుకుని రావడానికి ఈ కుచ్చు మనకు ఒక సూచనగా ఉన్నది. இந்த தொங்கல்களை குறித்து பார்க்கும் போது இது நம்முடைய மனது வாஞ்சித்தவைகளையும், நாம் இச்சித்தவைகளையும், நம்முடைய கண்கள் இச்சித்த காரியங்களையும், நாம் விருப்பமாய் செய்ய வாஞ்சித்த காரியங்களையும் இதை அடக்குவதற்காக இந்த தொங்கல்கள் நமக்கு ஞாபகக்குறியாக இருக்கு. ఒకవేళ ఈ కుచ్చులు లేని వారుగా ఉన్నట్లయితే, ஒருவேளை இந்த தொங்கல்கள் இல்லாது இருக்குமானால் మన యొక్క మనస్సు, కోరిక, మన హృదయం, కన్నులు ఇవన్నీ కూడా మన యొక్క కంట్రోల్లోనికి రానే రావు. நம்முடைய இருதயம், நம்முடைய மனது, நம்முடைய கண்கள் ஒருபோதும் நம்முடைய கட்டுப்பாட்டுக்குள் வராது. నేను ఈ యొక్క మన ఫేతుములో ఈ పని ఇక్కడ బిల్డింగ్ పని చేసేటప్పుడు, நான் இந்த விசுவாச வீட்டிலே கட்டிட வேலை செய்யும் போது ఎప్పుడన్నా కూలీలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఎన్ఏడి జంక్షన్ నుండి 2-3 ఆడవారిని తీసుకుని వస్తాము. அவ்விதமாக நாங்கள் இங்கே கூலி ஆட்கள் குறைவா இருக்கும் போது என்ஐடி ஜங்ஷனுக்கு போய் அங்கே சில பெண்களை வேலை செய்வதற்காக கொண்டு வருவோம். ఆ యొక్క స్త్రీలు ఇక్కడ పని చేయడానికి వచ్చేవారు ఎలాగుంటారో తెలుసా? அந்த ஸ்திரீகள் இங்கே வேலை செய்வதற்கு வந்தவர்கள் எவ்விதமாக இருப்பார்கள் தெரியுமா? వారు కట్టుకున్న చీర కుర్చీలు కూడా దోపకుండా పనిచేస్తారు. அந்த அவர்கள் கட்டிக்கொண்ட சீலையின் தொங்கல்கள் கூட அவர்கள் படாதபடி வேலை செய்வார். వారు నడిచేటప్పుడు గాని, పనిచేసేటప్పుడు గాని ఆ చీర కుర్చీలు వారికి అడ్డొస్తాయి. இங்கே அவர்கள் வேலை செய்யும் போது, அவர்கள் அங்கே வேலை பார்க்கும் போதும் அவர்களுடைய சீலையின் தொங்கல்கள் அழுக்காகும். కానీ ఆ పని చేసే సమయంలో వారు కట్టుకున్న చీర ఒక్కరవు కూడా కుర్చీలు వారు దోపకుండా అంత స్టైల్ గా పనిచేసేవారు ఉన్నారు. அவர்கள் தாங்கள் கட்டிக்கொண்ட சீலைகள், அதனுடைய தொங்கல்கள் தரையிலே படாத வண்ணமாக அவ்வளவு அழகாக அவர்கள் விலக்கி வேலை செய்தார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క కుచ్చులను గురించి రాయబడి ఉన్నది? எதற்காக இங்கே தொங்கல்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது? ఇక్కడ కూర్చున్న అనేక మంది సహోదరులు వారు కట్టుకున్నటువంటి చీరకి
ఆ కుచ్చులు దోపకపోతే ఆ చీర వారికి అడ్డుగా ఉంటుంది. அவ்விதமாக இவர்கள் தாங்கள் அணிந்து கொண்ட பெண்கள் தாங்கள் அணிந்து கொண்ட சீலையின் அந்த ஓரத்தை அவர்கள் முடித்து கட்டாவிட்டால் அவர்கள் வேலை செய்வதற்கு அது தடையாக இருக்கும். వారు సొంత పని చేసుకోవాలన్నా, அவர்கள் தங்களுடைய சொந்த வேலை செய்யும் போது, వారు ప్రయాణం చేయాలన్నా, அவர்கள் பிரயாணம் செய்ய வேண்டும் என்றால், కూర్చోవాలన్నా, లెగవాలన్నా, அவர்கள் உட்கார வேண்டும் என்றால், எழுப்ப வேண்டும் என்றால், వారి యొక్క మనస్సు, వారి కోరికలు, వారి యొక్క ఆ యొక్క చీర, వారు కట్టుకున్న వస్త్రము వారు కంట్రోల్లోనికి ఉండాలంటే ప్రతి సహోదరి ఆ వస్త్రమును ధరించి ఆ కుచ్చులు వారు దోపుకొని ఉండాలి. அவ்விதமாக அவர்கள் தங்களுடைய சிந்தைகள் மாத்திரமல்ல, தங்களுடைய விருப்பங்கள் மாத்திரமல்ல, அவர்களுடைய சேலையையும் அவர்கள் கட்டுப்பாட்டுக்குள் வைத்துக் கொள்ள வேண்டும் என்றால் அதனுடைய தொங்கலை அவர்கள் முடித்து அவர்கள் வைத்துக் கொள்ள வேண்டும். పంజాబ్ డ్రెస్ వేసే వారికి ఏ కుచ్చులు అవసరం లేదు. அவர்கள் ஆண்கள் வேலை செய்யும் போது அவர்களுக்கு எந்தவித அவசரம் தேவையும் இல்லை. కానీ చీర కట్టిన ప్రతి సహోదరి వారు కుచ్చులు దోపాల్సిందే. ஆனால் இந்த சேலை கொட்டிக்கொண்டவர்கள் அவர்கள் தங்களுடைய முந்தானையை அந்த தொங்கலை அவர்கள் முடித்து கொள்ள வேண்டியதுதான். కుచ్చులు దోపకుండగా ఏ సహోదరి కూడా చీర కట్టడానికి వీల్లేదు. அவர்கள் தங்களுடைய தொங்கலை மறைக்காமல் அவர்கள் எந்த சகோதரியும் சேலை கட்டுவதற்கு முடியாது. ఈ కుచ్చులు అనగా మన యొక్క మనస్సును, హృదయమును, మన యొక్క కోరికలను, వాంఛలు వీటన్నిటినీ మన కంట్రోల్లోనికి తీసుకుని రావడానికి ఈ కుచ్చు అని రాయబడి ఉన్నది. இந்த தொங்கல் என்று சொல்லும் போது நம்முடைய இதயத்தின் வாஞ்சையும், நம்முடைய மனதையும், நம்முடைய சிந்தையும், நம்முடைய இச்சைகளையும் நாம் கட்டுப்பாட்டுக்குள் வைத்துக் கொள்ளதான் இந்த தொங்கல் என்று கொடுக்கப்பட்டது. అందువలన ఇది ఇశ్రాయేలులకి తరతరాలకి ఇవ్వబడినటువంటి ఒక కట్టడ. ஆகையால் இது இஸ்ரவேலுக்கு தலைமுறை தலைமுறையாக கொடுக்கப்பட்ட கட்டளை. వారు కట్టినటువంటి బట్టకు 4 అంచులు, 4 చెంగులు ఉండాలి. அவர்கள் கட்டிக்கொள்ளுகிற வஸ்திரங்களுக்கு 4 புறங்களில் 4 தொங்கல்கள் இருக்க வேண்டும். 4 అంచులలో ఈ యొక్క కుచ్చులు ఉండవలెను. அந்த 4 அந்த ஓரங்களிலே தொங்கல்கள் இருக்க வேண்டும். ఈ యొక్క కుచ్చులు, అంచులు నీలి సూత్రముతో తయారు చేయబడాలి. இந்த வஸ்திரத்தின் ஓரங்களிலே உள்ள தொங்கல்களிலே இளநீல நாடாக்களை கட்ட வேண்டும். ఈ నీలి సూత్రము దేనిని బయలుపరుచున్నది? இந்த இளநீல நாடாக்கள் எதை குறிக்கிறது? దేవుని యొక్క ప్రేమని ఇది బయలుపరుచున్నది. இது தேவ அன்பை காட்டுகிறது. నీలి సూత్రము దేవుని ప్రేమకు సాదృశ్యము. இந்த నూలాனது தேவனுடைய அன்புக்கு அடையாளமாக இருக்கிறது. దేవుని ప్రేమ ద్వారా మనకు హృదయమును, మనస్సును, కోరికలను, ఆలోచనలను, ఈ మన యొక్క కన్నులతో చూచిన ప్రతి కార్యమును మన కంట్రోల్లోనికి తీసుకుని రావడానికి నీలి సూత్రము మనకు అవసరమైంటున్నది. இந்த தேவ அன்பானது நம்முடைய கண்களின் இச்சைகளையும், நம்முடைய மாம்சத்தின் இச்சைகளையும், நம்முடைய இதயத்தின் வாஞ்சைகளையும், நம்முடைய விருப்பங்களையும் கட்டுவதற்காக இந்த இளநீல நாடாவாகிய தேவ அன்பு ఇది தேவைப்படுகிறது. మంగళ సూత్రము కాదు, నీలి సూత్రము అని రాయబడి ఉన్నది. இது ஒரு மங்கள சூத்திரமாக அல்ல, இது ஒரு நீதியின் நூல் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ నీలి సూత్రము ద్వారా మన యొక్క మనస్సు, హృదయము కోరిన విధముగా, శరీరము కోరిన విధముగా వీటన్నిటినీ మన కంట్రోల్లోనికి తీసుకుని రావడానికి నీలి సూత్రము ప్రతి సహోదరుడు, సహోదరి ధరించిన ఈ బట్ట మీద, కుచ్చులు, అంచుల మీద నీలి సూత్రము ఉండాలి. இது நம்முடைய மன விருப்பத்தையும், நம்முடைய கண்களின் இச்சைகளையும், நம்முடைய இதயத்தின் வாஞ்சைகளையும், நம்முடைய விருப்பங்களையும் நாம் நம்முடைய கட்டுப்பாட்டுக்குள் கொண்டு வருவதற்காக இந்த இளநீர் நாடமாகிய தேவன்பு நமக்கு தேவைப்படுகிறது. இது நம்முடைய வஸ்திரத்தின் ஓரங்களின் தொங்கலிலே கட்டப்பட வேண்டும். అందువలన ఈ యొక్క ఆ కంట్రోల్ లేనటువంటి దేవునికి జనులు నీలి సూత్రం అనే దేవుని ప్రేమ ద్వారా మన యొక్క శరీరమును, మనస్సును, మన యొక్క కోరికలను వీటన్నిటిని మన కంట్రోల్లోనికి తీసుకుని రావాలి. இந்த கட்டுப்பாடு இல்லாத ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் தங்களுடைய இதயத்தின் வாஞ்சைகள், கண்களின் இச்சைகளையும், இந்த மனசின் வாஞ்சைகளையும் அடக்குவதற்காக அவர்கள் இந்த இளநீல நாடாவினால் தங்களை கட்டிக்கொள்ள வேண்டும். ఈ యొక్క కుచ్చును గురించి మరొక చోట మనము జకరియా గ్రంథానికి వచ్చినట్లయితే இந்த தொங்கலை குறித்து நாம் பார்க்கும்போது இன்னொரு இடத்திலே ஜகரியா புஸ்தகத்துக்கு நாம் பார்ப்போம் என்றால், జకరియా గ్రంథము 8వ అధ్యాయమునకు రండి. ஜகரியா புஸ்தகம் 8ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 8:23. 8:23. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్ని జనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సైన్యముల అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. சேனையின் கர்த்தர் இவ்விதமாக சொல்லுகிறார். ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడువారు అన్య జనులలో 10 మంది
ఒక యూదుని చెంగుబట్టుకుంటున్నారు. அந்நாட்களிலே பலவிதமான பாஷைக்காரர்கள் இந்த புறஜாதியாரிலே 10 மனுஷர் ஒரு யூதனை பிடித்துக் கொள்வார்கள். అన్య జనులలో 10 మంది కలిపి ఒక యూదుని చెంగుబట్టుకుంటున్నారు. இங்கே அந்நிய புறஜாதியாராகிய ஜனங்களுக்குள்ளே 10 மனுஷர் சேர்ந்து ஒரு யூதனுடைய வஸ்திரத்தின் தொங்கலை பிடித்துக் கொள்வார். 10 మంది అన్య జనులు యూదుని చెంగుబట్టుకుని వారు ఏమంటున్నారంటే, இந்த 10 மனுஷர்கள் யூதனுடைய வஸ்திரத்தின் தொங்கலை பிடித்துக் கொண்டு என்ன சொல்லுகிறார்கள்? దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము విన్నాము. தேவன் உங்களோடு இருக்கிறார் என்கிற செய்தியை நாங்கள் கேள்விப்பட்டோம். కనుక మేము కూడా మీతో కూడా వస్తాము. ஐயா, நாங்களும் கூட உங்களுடைய வருவோம். అన్య జనులు 10 మంది కలిసి ఒక యూదుని చెంగుబట్టుకొని వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. புறஜாதியாராகிய மனுஷர்களிலே 10 பேர் ஒரு யூதனை பிடித்துக் கொண்டு அவனுடைய வஸ்திரத்தை தொங்கலை பிடித்துக் கொண்டு இவ்விதமாக சொல்லுகிறார். దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము విన్నాము. தேவன் உங்களோடு இருக்கிறார் என்று நாங்கள் கேள்விப்பட்டோம். కనుక మేము మీతో పాటు వస్తాము. ஐயா, நாங்கள் உங்களோடு கூட வருவோம். ఇక్కడ ఈ చెంగు దేనిని బయలుపరుచున్నది? இங்கே இந்த வஸ்திரத்தின் தொங்கல் எதை காட்டுகிறது? దేవుని యొక్క ప్రేమ ద్వారా అన్య జనులను కూడా మనం ఆకర్షించే అనుభవాన్ని బయలుపరుచున్నది. தேவனின் அன்பு மூலமாக நாம் புறஜாதியாரையும் கவர்ந்திருக்கிற வண்ணமாக இருக்க வேண்டும். ఇశ్రాయేలు ధరించే వస్త్రము మీద కూడా ఆ యొక్క కుచ్చులు, చెంగులు, అంచులు ఉండాలని, నీలి సూత్రము దాని మీద ఉండాలని మనం విని ఉన్నాము. இஸ்ரவேல் ஜனங்களின் வஸ்திரத்திலே ஓரங்கள் இருக்க வேண்டும், ஓரத்திலே தொங்கல்கள் இருக்க வேண்டும், தொங்கலிலே இளநீல நாடாக்கள் கட்டப்பட்டிருக்க ఆ வேண்டும். నీలి సూత్రము ద్వారా వారి యొక్క మనస్సు, కోరికలు అవన్నీ కూడా వారి యొక్క కంట్రోల్లోనికి రావాలి. அந்த இளநீல நாடாவின் மூலமாக அவர்களுடைய வாஞ்சைகளும் விருப்பங்களும் இச்சைகளும் அவர்களுடைய கட்டுப்பாட்டுக்குள் வர வேண்டும். అది తరతరాలు వారు ధరించవలసినటువంటి వస్త్రము, కుచ్చులు, అంచులు, నీలి సూత్రము దాని మీద ఉండాలని విని ఉన్నాము. அவ்விதமாக அவர்கள் தலைமையாக அவர்கள் அணிந்து கொண்டிருக்கிற வஸ்திரங்களே ஓரங்களும் தொங்கல்களும் இளநீல நாடாக்களும் இருக்க வேண்டும் என்று பார்த்தோம். కానీ ఇక్కడ చెప్పబడిన చెంగును మనం చూచినట్లయితే அங்கே கொடுக்கப்பட்டிருக்கிற அந்த தொங்கல்களை குறித்து நாம் பார்ப்போம். అన్య జనులు 10 మంది కలిసి ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుని మీకు తోడుగా ఉన్నాడని మేము విని ఉన్నాము. புறஜாதியிலே 10 பேர் ஒரு யூதனை பிடித்துக் கொண்டு அவருடைய வஸ்திரத்தின் தொங்கலை பிடித்துக் கொண்டு உங்களுக்குள்ளே தேவன் இருக்கிறார் என்று கேள்விப்பட்டோம். మేము మీతో కూడా వస్తాము అని వారు అంటున్నారు. ஆகியோ நாங்களும் உங்களோட கூட போவோம் என்று சொல்லுகிறார். ఇది ఈ చెంగు దేనిని బయలుపరుచున్నది? இந்த தொங்கல் எதை காட்டுகிறது? మనలో ఉన్న దేవుని ప్రేమ, క్రీస్తు స్వభావము ద్వారా అన్య జనులను కూడా మనం ఆకర్షించే దేవుని వైపు మళ్లించే అనుభవాన్ని బయలుపరుచున్నది. இந்த தொங்கலானது நம்மிலே காணப்படுகிற தேவன்பின் மூலமாக புறஜாதியாரை கூட தேவனுக்குள்ளே கவர்ந்திருக்கிற ஒரு தேவ அன்பையே இது காட்டுகிறது. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని అన్య జనులు అంటున్నారు. தேவன் உங்களோடு இருக்கிறார் என்று புறஜாதியார் சொல்லுகிறார். మేము మీతో కూడా వస్తామని అన్య జనులు అంటున్నారు. நாங்களும் உங்களோட கூட வருவோம் என்று அந்நிய புறஜாதியார் சொல்லுகிறார். కానీ దేవుడు మీతో పాటు ఉన్నాడని అనుభవం ఈ దినాలలో దేవుని బిడ్డలు మర్చిపోతున్నారు. ஆனால் தேவன் உங்களோடு கூட இருக்கிறார் என்பதை தேவனுடைய பிள்ளைகள் மறந்து போகிறார். మేము మీతో కూడా ఉంటాము, వస్తామనేటువంటి కార్యమును దేవుని బిడ్డలు మర్చిపోతున్నారు. நாங்கள் உங்களோட வருவோம் என்று புறஜாதியார் சொல்லுகிற காரியங்களை தேவனுடைய பிள்ளைகள் மறந்து போகிறார். కానీ ఆ దినాలలో అన్య జనులు 10 మంది యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని వారు పలుకుతున్నారు. ஆனால் அந்நாட்களிலே புறஜாதியாராகிய 10 மனுஷர் ஒரு யூதனை பிடித்துக் கொண்டு தேவன் உங்களோடு இருக்கிறார். మేము మీతో కూడా వస్తామని వారు పలుకుతున్నారు. நாங்களும் உங்களோட கூட வருவோம் என்று அவர்கள் சொல்லுகிறார்கள். ఈ చెంగు దేనిని బయలుపరుచున్నది? இந்த தொங்கல் எதை காட்டுகிறது? దేవుని ఎద్దుకు నడిపించేటువంటి జనులను ఇది బయలుపరుచున్నది. இது தேவனண்டை புறஜாதியாரை வழிநடத்துகிற தேவ ஜனங்களை காட்டுகிறது. అనేక మంది అన్య జనులను దేవుని వైపు మళ్లించే క్రీస్తు ప్రేమను బయలుపరుచున్నది. அநேக புறஜாதியாரை கிறிஸ்துவுக்களை வழிநடத்துகிற கிறிஸ்துவின் அன்பு உனக்குள் இருப்பதை இது அறிவிக்கிறது. ఇది ఆత్మలను ఆదాయపరిచే ఒక చెంగు ఉంటున్నది. இது ஆத்துமாக்களை ஆதாயப்படுத்துகிற தொங்கல். అనేక మంది దేవుని బిడలను దేవుని రాజ్యానికి సిద్ధపరిచే చెంగు ఉంటున్నది. அநேக தேவனுடைய பிள்ளைகள் புதிய ஆத்துமாக்களை தேவனுடைய ராஜ்யத்துக்கு வழிநடத்துகிற தொங்கல். ఈ చెంగు మాత్రమే కాకుండా இந்த தொங்கல் மாத்திரமல்ல, నూతన నిబంధన కాలంలో మరొక చెంగును మనము చూడగలుగుతున్నాము. புதிய ஏற்பாட்டு காலத்திலே இன்னொரு தொங்கலை நாம் பார்க்கிறோம். లూకాసు వార్తకు మనం వచ్చినట్లయితే லூகாஸ் விசேஷத்துக்கு வருவோம் என்றால் లూకాసు వార్త 8వ అధ్యాయానికి రండి.
లూకాసు విశేషం 8వ అధికారத்துக்கு వారు 43-44 చదువుకుందాం. 43-44 వచనத்தை వాసి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ యవన చేతను స్వస్థత నొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం అనే రోగము చేత పీడింపబడుతున్న ఒక స్త్రీని గురించి చూడగలుగుతున్నాము. இங்கே 12 வருஷமாக இரத்தத்தினால் பெரும்பாடுள்ள ஒரு ஸ்திரீயை குறித்து பார்க்கிறோம். ఆమె ఎవరి చేతనైనను స్వస్థత పొందనిదిగా ఉండి యేసు యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. அந்த ஸ்திரீயோ ஒருவனாலும் ஸ்வஸ்தமாக்கப்படாதவளாய் இருந்தபடியினால் அவள் கர்த்தராகிய இயேசுவுக்கு பின்னால் வந்து அவருடைய வஸ்திரத்தின் தொங்கலை தொட்டாள். యేసు యొక్క వస్త్రమును ముట్టింది అని అక్కడ రాయబడలేదు. அங்கே இயேசுவின் வஸ்திரத்தை அவள் தொட்டாள் என்று எழுதப்படவில்லை. వస్త్రమును ఆమె ముట్టలేదు. அவள் వస్త్రத்தை தொடவில்லை. వస్త్రపు చెంగును ఆమె ముట్టినది. அவள் వస్త్రத்தின் ఓరத்தை தொட்டாள். ఈ వస్త్రపు చెంగు ఇది స్వస్థతను బయలుపరుచున్నది. இந்த వస్త్రத்தின் ఓరం ఇది దైవిక సుఖத்தை కాటుகிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండములో ఈ యొక్క వస్త్రము అంచులు కుచ్చులు మనలను కంట్రోల్లోనికి తీసుకుని రాబోతున్నవి. இந்த நாமத்திலே சொல்லப்பட்ட அந்த வஸ்திரத்தின் ஓரத்தின் தொங்கல் அது நம்மை இந்த எல்லா இச்சைகளிலிருந்தும் நம்மை கட்டுப்பாட்டுக்குள் கொண்டு வருகிறது. జకరియా గ్రంథములో ఉన్న చెంగు దేవుని యొక్క అన్య జనులను దేవుని వైపు ఆకర్షించే ఆత్మలను ఆదాయపరిచే చెంగు అంటున్నది. சகரியாவிலே சொல்லப்பட்ட வஸ்திரத்தின் தொங்கல் அது புதிய ஆத்துமாக்களை புறஜாதியாரை தேவனுக்குள் வழிநடத்துகிற ஆத்துமாக்களை ஆதாயப்படுத்துகிற தேவ அன்பை காட்டுகிறது. లూకాసు వార్తలో చెప్పబడిన ఈ వస్త్రము చెంగు ఇది స్వస్థతను అనుగ్రహింపబోతున్నది. ஆனால் இந்த லூகாஸ் விசேஷத்திலே சொல்லப்பட்ட வஸ்திரத்தின் ஓரம் அது தெய்வீக சுகத்தை காட்டுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. మరొక చెంగును అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే இன்னொரு தொங்கலை அப்போஸ்தலர் நடவடிக்கை 10వ அதிகாரம் ఆయన ముందుకు దింపబడి ఉన్నది. அங்கே பேதுரு அவர் தியானத்தில் இருக்கும்போது வானத்திலிருந்து ஒரு 4 கைகளால் கட்டப்பட்ட 4 ஓரங்களிலும் கைகளால் கட்டப்பட்ட ஒரு பொருள் அங்கே கீழே இறங்கி வந்தது. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 11వ వాక్యం. ఆకాశము తెరవబడటియు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుట చూచెను. அங்கே வானம் திறந்திருக்கிறதாயும் அதுடைய நாட்டப்பட்டு அது கீழே இறங்கி வருகிற துப்பட்டியை போல அது காணப்பட்டதாக இருந்தது. 4 చెంగులతో దింపబడిన దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దింపబడినది. 4 மணிகளும் கட்டப்பட்டு பெரிய துப்பட்டியை போல் ஒரு விதமான கூடு பூமியிலே இறங்கி வந்தது. ఈ యొక్క 4 చెంగులు కలిగిన దుప్పటిలో ఏమున్నది? இந்த 4 தொங்கல்களிலும் கட்டப்பட்டு கீழே வந்த துப்பட்டியில் என்ன இருந்தது? ఇందులో చతుష్పాద జంతువులు, ప్రాగు పురుగులు, ఆకాశ పక్షులు ఈ దుప్పటిలో కనబడుతున్నవి. இந்த துப்பட்டியிலே எல்லா மிருகங்களும் ஊரும் பிராணிகளும் ஆகாயத்து பட்சிகளும் இறந்தன. దేవుడు చెబుతున్నాడు చంపుకొని తినమని. தேவன் சொல்லுகிறார் அடித்து புசி என்று. కానీ పేతురు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎన్నడూ తినలేదు. ஆனால் பேதுரு சொல்லுகிறார் ஆண்டவரே திட்டும் அருவருப்பானதை நான் ஒருபோது புசித்ததில்லை. మరలా తినమని రెండవసారి ప్రభు మాట్లాడారు. மறுபடியுமாக கர்த்தர் சொன்னார் நீ அடித்து புசி. మరలా పేతురు ప్రభువా అపవిత్రమైనది అసహ్యమైనది నేను తినను అన్నాడు. மறுபடியுமாக பேதுரு சொல்லுகிறார் ஆண்டவரே திட்டும் அருவருப்பானதை நான் ஒருபோது புசிப்பதில்லை. మరలా మూడవసారి తినమని ప్రభు మాట్లాడుతున్నాడు. மறுபடியுமாக 3ஆம் முறை கர்த்தர் அடித்து புசி என்றார். మరలా పేతురు అదే మాట్లాడుతున్నాడు. மறுபடியுமாக பேதுரு அதே வார்த்தையை சொல்லுகிறார். వెంటనే దుప్పటి పైకి ఎత్తబడినది. அது உடனடியாக அந்த సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క 4 చెంగులు కలిగిన దుప్పటి దేనిని బయలుపరుచున్నది?
బయలుపరుచున్నది. இந்த 4 மணிகளுக்கு கட்டப்பட்ட இந்த துப்பட்டி எதை காட்டுகிறது? ఈ 4 చెంగులు 4 సువార్తలకు సాదృశ్యముగా ఉన్నవి. இந்த 4 மணிகள் கட்டப்பட்டிருப்பது இது சுவிசேஷத்திற்கு அடையாளமாக இருக்கிறது. లేదా ఇక 4 చెంగులు హోల్ వరల్డ్ ని 4 దిక్కులను బయలుపరుచున్నది. இந்த 4 மணிகளும் முழு உலகத்தையும் 4 திசைகளையும் காட்டுகிறது. ఈ 4 చెంగులలో ఇది 4 సువార్తలను బయలుపరుచున్నది. இந்த 4 மணிகளும் 4 சுவிசேஷத்திற்கு அடையாளமாக ఈ இருக்கிறது. 4 సువార్తలలో దేవుని యొక్క ప్రేమ ఇమిడి ఉన్నది. இந்த 4 சுவிசேஷத்திற்குள்ளும் தேவ அன்பு அடங்கி இருக்கிறது. మత్తయ్య, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. இந்த மத்தேயு, மார்க்கு, லூக்கா, யோவான் சுவிசேஷங்களிலே தேவ அன்பு ஊற்றப்பட்டிருக்கிறது. ఈ 4 చెంగులు 4 ముఖాలకి సాదృశ్యముగా ఉన్నది. இந்த 4 முனைகளும் 4 முகங்களுக்கு அடையாளமாக இருக்கிறது. పక్షిరాజు ముఖము, கழுகின் முகம், సింహం యొక్క ముఖము, சிங்கத்தின் முகம், మానవ ముఖము, மனுஷனுடைய முகம், ఎద్దు యొక్క ముఖము. எருதின் முகம். ఈ 4 ముఖములు ఈ 4 చెంగులకు సాదృశ్యము. இந்த 4 முகங்களும் 4 முனைகளுக்கு அடையாளம். ఈ 4 చెంగులు 4 సువార్తలకు సాదృశ్యము. இந்த 4 முனைகளும் 4 சுவிசேஷத்திற்கு அடையாளம். ఈ 4 సువార్తలలో దేవుని ప్రేమ బయలుపరచబడుతున్నది. இந்த 4 சுவிசேஷங்களிலே தேவனுடைய அன்பு வெளிப்படுத்தப்பட்டது. ఇదే ఈ చెంగుల యొక్క విశేషమైన అనుభవం అంటున్నది. இதுதான் இந்த முனைகளிலே உள்ள தேவனுடைய விசேஷமாக இருக்கிறது. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே, ఈ சகோதரியே, యొక్క మనస్సు కోరిన విధముగా, శరీరము కోరిన విధముగా నీవు జీవించకూడదు. உன்னுடைய மனதும் உன்னுடைய மாம்சமும் இச்சித்தவனமாக நீ ஜீவிக்க கூடாது. ఈ యొక్క అంత్య దినాలలో వీటన్నిటినీ మనము కంట్రోల్లోనికి తీసుకుని రావాలి. இந்த கடைசி காலங்களிலே இவை எல்லாவற்றையும் நம்முடைய கட்டுப்பாட்டுக்குள் நாம் கொண்டு வர வேண்டும். కానీ సంఘములో అంత్య దినాలలో శరీరమును, మనస్సును, కన్నులను వీటిని కంట్రోల్ చేయని మనుషులు ఈ అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. ஆனால் கடைசி காலத்திலே சபையிலே இந்த கண்களின் நிச்சயம் மாம்சத்தின் நிச்சயங்கள் கட்டுப்பாட்டிற்குள் கொண்டு வராத இச்சையடக்கம் இல்லாதவர்கள் இருக்கிறார். వారి యొక్క కోరికలలో అదుపు లేనివారు, அவர்கள் தங்களுடைய இச்சைகளை அடக்காதவர்கள், కనుక వారు కంట్రోల్ లేనివారు, அவருடைய கண்களிலே அவர்களுக்கு ஒரு கட்டுப்பாடு இல்லாதவர்கள், ఇది రక్షింపబడక ముందు ఉన్నటువంటి స్వభావము, இவைகள் ரட்சிக்கப்படாததற்கு முன்பாக இருந்த பாவங்கள், ఈ యొక్క స్వభావము కలిగిన వారు అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. இந்த சுவாபங்கள் இவர்கள் கடைசி காலங்களிலே ఎలాగుండాలి? ஆனால் இவர்கள் எவ்விதமாக இருக்க வேண்டும்? సంఘములో ఇటువంటి వారు ఉన్నప్పటికీ சபையிலே எப்படிப்பட்டவர்கள் இருந்த போதிலும் మనం ఇటువంటి స్వభావం లేని వారుగా కనబడాలి. நாம் எப்படிப்பட்ட சுவாபம் நம்பிலே இல்லாதவர்களாக நாம் ఇది காணப்படும். ఏ విధంగా సాధ్యపడుతున్నది? இது எவ்விதமாக நம்மாலே கூடும்? దీని గురించి లేవీకాండం 18వ అధ్యాయమునకు వచ్చినట్లయితే இதை குறித்து லேவியராகமம் 18ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ 3వ వాక్యము నుండి మనం చదివినప్పుడు அங்கே 3ஆம் வசனத்தில் நாம் வாசிக்கும் போது అక్కడ కూడా కొన్ని ప్రమాణాలు మనకి ఇవ్వబడి ఉన్నవి. அங்கே நமக்கு சில கற்பனைகள் கொடுக்கப்பட்டிருக்கிறது. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. తర్వాత కూడా మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడినగు నేను యెహోవాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ రాయబడి ఉన్నది, నీవు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. இங்கே எழுதப்பட்டிருக்கிறது, நீங்கள் குடியிருந்த எகிப்து தேசத்தின் செய்கையின்படி செய்யாதிருப்பீர்கள். నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. நான் உங்களை அழைத்து போகிற கானான் தேசத்தாருடைய செய்கையின்படியும் செய்யக்கூடாது. వారి కట్టడలను బట్టి నడవకూడదు. அவருடைய முறையின்படி நீங்கள் நடக்கக்கூடாது. ఇక్కడ 2 దేశాలని మనము చూడగలుగుతున్నాము. இங்கே 2 தேசத்தாரை நாம் பார்க்கிறோம். వారు వదిలిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశం ఆచారము చొప్పున నడవకూడదు. அவர்கள் தாங்கள் விட்டு வந்த எகிப்து தேசத்தின் முறையின்படி அவர்கள் நடக்கக்கூடாது. వారు ప్రవేశించిన కానాను దేశం యొక్క ఆచారముల చొప్పున కూడా నడవకూడదు. அவர்கள் பிரவேசித்த கானான் தேசத்தாருடைய முறைகளின்படியும் நடக்கக்கூடாது. వారి కట్టడలను అనుసరించి మీరు నడవకూడదు. அவர்களுடைய முறைகளை பின்பற்றி நடக்கக்கூடாது. అప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? அப்படியானால் இதனுடைய அர்த்தம் என்ன? ఇశ్రాయేలీలు వదిలిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశము ఆచారాల చొప్పున నడవకూడదు. இந்த இஸ்ரவேல் ஜனங்கள் தாங்கள் விட்டு வந்த எகிப்திய தேசத்தாருடைய முறைகளின்படி நடக்கக்கூடாது. అప్పుడు వారు వదిలిపెట్టి వచ్చిన ఐగుప్తు దేశము అనగా
అనగా అది లోకాన్ని బయలుపరచున్నది. அவர்கள் தாங்கள் விட்டு வந்த தேசம் எகிப்து தேசம் என்றால் அது உலகத்தை காட்டுகிறது. అప్పుడు నీవు నేను కూడా మనం వదిలిపెట్టిన ఐగుప్తు అనే లోకం యొక్క ఆచారాల ప్రకారంగా మనం జీవించకూడదు. அப்படியானால் நீயும் நானும் நாம் விட்டுவிட்ட இந்த எகிப்து தேசமாகிய இந்த உலகத்தின் வழக்கத்தின்படி நாம் ஜீவிக்க கூடாது. రెండవది, నీవు ప్రవేశించిన కానాను దేశం యొక్క ఆచారము చొప్పున కూడా నడవకూడదు. இரண்டாவதாக நீ பிரவேசித்த கானான் தேசத்தாருடைய முறைமையின்படியும் ஜீவிக்க கூடாது. వారి కట్టడలను అనుసరించి నడవకూడదు. அவர்களுடைய முறைமைகளின்படி நடக்க கூடாது. అప్పుడు నీవు ప్రవేశించిన కానాను దేశం యొక్క ఆచారము చొప్పున కూడా నడవకూడదు. அப்படியானால் நீ பிரவேசித்த கானான் தேசத்தாருடைய முறைமையின்படி நீ நடக்க கூடாது. ఒక దేశమును విడిచిపెడుతున్నారు, మరొక దేశములోనికి ప్రవేశిస్తున్నారు. அவர்கள் ஒரு தேசத்தை விட்டு விடுகிறார்கள், இன்னொரு தேசத்துக்குள்ளே பிரவேசிக்கிறார்கள். వదిలిపెట్టిన దేశము ఐగుప్తు. அவர்கள் விட்டுவிட்ட தேசம்தான் எகிப்து. అది లోకాన్ని బయలుపరుచున్నది. அது உலகத்தை காட்டுகிறது. ప్రవేశించిన దేశము పాలు తేనెలు ప్రవహించే కనాను. அவர்கள் பிரவேசிக்கிற தேசமோ பாலும் தேனும் ஓடுகிற கானான் தேசம். అప్పుడు కానాను దేశం యొక్క ఆచారాల చొప్పున కూడా నడవకూడదని రాయబడి ఉన్నది. அப்படியானால் கானான் தேசத்தின் முறைமையின்படி நடக்கக்கூடாது என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? அப்படியானால் இதனுடைய అర్థం என்ன? ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான కానాను దేశము అనగా ఇందులో రెండు అర్థాలు ఉన్నవి. இந்த கானான் தேசம் என்று நாம் சொல்லும் போது இதிலே ரெண்டு அர்த்தங்கள் உண்டு. ఒకటి, క్రైస్తవ ప్రపంచాన్ని బయలుపరుచున్నది. ஒன்று கிறிஸ்தவ சமூகத்தை காட்டுகிறது. క్రైస్తవులందరినీ, ప్రపంచంలో క్రైస్తవులందరినీ ఈ కానాను దేశం బయలుపరుచున్నది. உலகத்தில் உள்ள கிறிஸ்தவர்கள் எல்லாரையும் இந்த கானான் தேசம் காட்டுகிறது. రెండవది, కానాను దేశం అనగా సంఘాన్ని బయలుపరుచున్నది. இரண்டாவதாக இந்த கானான் தேசம் என்றால் சபையை தான் காட்டுகிறது. సంఘములో దేవునికి జనులందరూ నడిచిన విధముగా మనం నడవకూడదు. இந்த கானான் தேசமாகிய சபையிலே தேவனுடைய ஜனங்கள் நடக்கிற வண்ணமாக நாம் நடக்கக்கூடாது. సంఘములో ఏదో కొద్ది మంది దేవుని వాక్యం ప్రకారంగా నడిచేవారు ఉన్నారు. సంఘములో మిగిలిన వారందరూ కూడా లోకానుసారంగా జీవించేవారు ఉన్నారు. சபையில இருந்த போதிலும் ஏதோ சிலர் மாத்திரம்தான் தேவனுடைய வசனத்தின்படி நடக்கிறார்கள். ஆனால் அநேகர் தேவனுடைய வசனத்துக்கு விரோதமாக உலகத்தின்படியே பின்பற்றி நடக்கிறார்கள். అందువల్ల దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడంటే, ஆகையால்தான் தேவன் மோசேயிடம் என்ன சொன்னார்? మీరు వదిలి వచ్చిన ఐగుప్తు దేశం యొక్క ఆచారం ప్రకారం మీరు నడవకూడదు. ஆகையால் நீங்கள் விட்டுவிட்ட எகிப்து தேசத்தின் முறைமையின்படி நீங்கள் நடக்கக்கூடாது. మీరు ప్రవేశించిన కానాను దేశములో కూడా దేవుని యొక్క వాక్యమునకు, దేవుని కట్టడలకు వ్యతిరేకంగా నడిచేవారు ఉన్నారు. వారి ఆచారాల ప్రకారం కూడా మీరు నడవకూడదు. அவ்விதமாக நீங்கள் பிரவேசித்த கானான் தேசத்துக்குள்ள தேவனுடைய வசனத்துக்கு விரோதமாக ஜீவிக்கிறவர்கள் இருக்கிறார்கள். அவர்களுடைய முறையின்படி நடக்கக்கூடாது. మరి ఎలాగ నడుచుకోవాలి? அப்படியானால் எவ்விதமாக நடக்க வேண்டும்? ఆ దేశం ఆచారం ప్రకారం, ఈ దేశం ఆచార ప్రకారం నడవకూడదని రాయబడి ఉన్నది. அந்த விட்டுவிட்ட தேசத்தின்படியும் இந்த பிரவேசித்த தேசத்தின்படி நடக்கக்கூடாது. ఆ రెండు దేశాల యొక్క ఆచారాల ప్రకారంగా మీరు నడవకూడదు. அந்த ரெண்டு தேசங்களின் முறையின்படி நீங்கள் நடக்கக்கூடாது. వారి కట్టడలు మీరు అనుసరించి నడవకూడదు. அவருடைய முறைகளை நீங்கள் பின்பற்றி మరి நடக்கக்கூடாது. ఏ విధంగా నడుచుకోవాలి? அப்படியானால் எவ்விதமாக நடந்து கொள்ள வேண்டும்? ఇక్కడ 4వ వాక్యములో రాయబడి ఉన్నది. இங்கே 4ஆம் வசனத்திலே எழுதப்பட்டிருக்கிறது. లేవీకాండం 18:4. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడినగు నేను యెహోవాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మీరు నా విధులను గైకొనవలెను. என்னுடைய நியாயங்களை நீங்கள் செய்ய வேண்டும். నా కట్టడలను బట్టి మీరు నడుచుకొనుటకు వాటిని అనుసరింపవలెను. என்னுடைய கட்டளைகளை நீங்கள் கைக்கொண்டு அதன்படி நடக்க வேண்டும். మీ దేవునగు యెహోవాను నేనే. நான் உங்கள் தேவனாகிய கர்த்தர். మీరు నా కట్టడలను, నా విధులను అనుసరింపవలెను. நீங்கள் என்னுடைய நியமங்களையும் என்னுடைய கட்டளையும் பின்பற்ற வேண்டும். వాటిని గైకొనవాడు వాటి వలన జీవించును. அவைகளை கைக்கொள்ளுகிறவன் அவைகளின்படியே ஜீவிப்பான். నేనే యెహోవాను. நானே கர்த்தர். నా యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. என்னுடைய கற்பனைகளின்படி நீ நடக்க வேண்டும். నా కట్టడ ప్రకారంగా మీరు నడుచుకోవాలి. என்னுடைய கட்டளைகளின்படியே நீ நடக்க வேண்டும். ఐగుప్తు దేశం యొక్క ఆచారాల ప్రకారం మీరు నడవకూడదు. எகிப்து தேசத்தாருடைய செய்கைகளின்படி நீ செய்ய வேண்டும். కానాను దేశం యొక్క ఆచారాల ప్రకారంగా మీరు నడవకూడదు. கானான் தேசத்தாருடைய வழக்கத்தின்படி நீ செய்ய வேண்டாம். అనగా క్రైస్తవులందరూ నడిచిన విధంగా మీరు నడవకూడదు. அப்படியானால் கிறிஸ்தவர்கள் எல்லாரும் நடந்து கொள்கிற வண்ணமாக நீ நடந்து கொள்ளக்கூடாது. లేదా సంఘములో అందరూ నడిచిన విధముగా మీరు నడవకూడదు. இல்லாவிட்டால் சபையிலே எல்லாரும் நடந்து கொள்ள வண்ணமாக
மீறி நடக்க கூடாது. సంఘములో దేవుని ఆజ్ఞను కట్టడించి అనుసరించి నడిచేవారు కొద్ది మంది. இந்த தேவனுடைய சபையிலே தேவனுடைய நியாயங்களின்படி நடக்கிறவர்கள் கொஞ்சம் பேர். అందువల్ల పౌలు కొరింథీ సంఘానికి పలుకుతున్నాడు. ஆகையால் தான் கொரிந்தியர் சபைக்கு அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார். మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యానికి వచ్చినట్లయితే, முதலாம் கொரிந்தியர் 11ஆம் அதிகாரம் 1ஆம் வசனத்துக்கு நாம் வருவோம் என்றால், నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. நான் கிறிஸ்துவை பின்பற்றுகிறது போல நீங்கள் என்னை பின்பற்றுங்கள். అలాగే యేసు క్రీస్తు కూడా ఏమని పలికాడంటే, அவ்வாறே கர்த்தராகிய இயேசு என்ன சொன்னார்? నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని పలికి ఉన్నాడు. நானே வழியும் சத்தியமும் ஜீவனுமாய் இருக்கிறேன். గొర్రెల పోవ ద్వారమును నేనే అని పలికి ఉన్నాడు. நான் ஆடுகளுக்கு வாசலாய் இருக்கிறேன். జీవమునకు వెళ్ళే మార్గమును నేనే అని పలికాడు. ஜீவத்தின் வாசல் நானே என்று சொல்கிறார். పరలోక రాజ్యానికి నేనే ద్వారమునని పలికి ఉన్నాడు. பரலோகத்தின் வாசல் நானே என்று அவர் சொல்கிறார். ప్రయాసపడి భారం మోసుకొని జనులారా నా యొద్దకు రండి. வருத்தப்பட்டு பாரதவர்களே நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள். నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. நான் உங்களுக்கு இளைப்பாறுதல் தருவேன். నా యొద్దకు రమ్మని పలుకుతున్నాడు. என்னிடத்திலே வாருங்கள் என்று அவர் கூப்பிடுகிறார். వేరే మార్గంలో ప్రయాణం చేయమని వెళ్ళలేదు. நீ வேறே வழிகளிலே பிரயாணம் செய்து లేదా போகலாம். ఫలాని మార్గములో ప్రయాణం చేయమని ప్రభు చెప్పలేదు. இல்லாவிட்டால் இந்த வழியாக நீ பிரயாணம் செய்ய என்று கர்த்தர் నా சொல்லவில்லை. యొద్దకు రండి. என்னிடத்திலே నా வாருங்கள். మార్గములో నడవండి. என் வழியிலே நடவுங்கள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఎంత దినాలలో సంఘములో మనస్సు హృదయము వారి యొక్క కళ్ళు కోరిన విధముగా వారు జీవించేవారుగా కనబడుతున్నారు. இந்த கடைசி காலங்களிலே சபையில் தானே தங்களுடைய மனதும் தங்களுடைய மனசும் தங்களுடைய இறுதியும் தங்களுடைய கண்களும் இச்சித்தபடமாக நடந்து கொள்கிறார். వారు కోరిన రీతిలో అనుసరించి జీవించేవారు ఉన్నారు. தங்கள் இச்சைகளின்படி அவர்கள் பின்பற்றி ஜீவிக்கிறவர்களா இருக்கிறார். కానీ లోకములో జనులందరూ అలాగా జీవిస్తున్నారు. ஆனால் இந்த உலகத்தார் அபிநமாகத்தான் ஜீவிக்கிறார். సంఘములో ఉన్నవారు కూడా అలాగే జీవిస్తున్నారు. சபையில் உள்ளவர்கள் அபிநமாக ஜீவிக்கிறார்கள். కానీ నీవు నేను ఏ విధంగా మనం జీవించాలి? ஆனால் நீயும் நானும் எவ்விதமாக நடந்து கொள்ள வேண்டும்? మనస్సు శరీరము హృదయము కోరిన విధముగా వాటిని మన కంట్రోల్లోనికి తీసుకుని రావాలి. நம்முடைய மாம்சமும் நம்முடைய மனசும் நம்முடைய கண்களும் இச்சித்தவைகளை அடக்கி நாம் அவைகளை கட்டுப்பாட்டுக்குள் వాటిని ఏ విధంగా మన కంట్రోల్లోనికి తీసుకుని రావాలి? அவைகள் எல்லாவற்றையும் எவ்விதமாக நாம் கட்டுப்பாட்டுக்குள் கொண்டு வர ఏ வேண்டும். విధంగా మనము జీవించాలి? நாம் எவ்விதமாக ஜீவிக்க வேண்டும்? దేవుని బలము మీద ఆధారపడి మనము జీవించాలి. நாம் தேவ பலத்தின் மேலே சார்ந்து ஜீவிக்க வேண்டும். పరిశుద్ధాత్మక అభిషేకము ద్వారా వీటిని మనము లోపర్చుకోవాలి. பரிசுத்தாவின் பலத்தின் மூலமாக இவைகளை நாம் கீழ்ப்படுத்த வேண்டும். మన యొక్క హృదయము శరీరము కోరిన విధముగా ఆత్మ ద్వారా వీటన్నిటినీ మన కంట్రోల్లోనికి తీసుకుని రావాలి. நம்முடைய மாம்சமும் நம்முடைய மனதும் இச்சிக்கிறவனை கீழடக்குவதற்காக பரிசுத்தாவின் பலத்தினால் நாம் செய்ய வேண்டும். అంత్య దినాలలో అందరూ వారు వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ లేని వారుగా జీవిస్తున్నారు. இந்த கடைசி காலத்திலே அநேகர் எந்த கட்டுப்பாடும் இல்லாமல் சுய கட்டுப்பாடு இல்லாமல் திரிகிறார். మనము కంట్రోల్ గా జీవించాలంటే நாம் கட்டுப்பாட்டுக்குள் ஜீவிக்க வேண்டும் என்றால் పరిశుద్ధాత్మక అభిషేకం మీద మనం ఆధారపడాలి. பரிசுத்தாவின் அபிஷேகத்தின் மேல் நாம் சார்ந்திருக்க வேண்டும். దేవుని యొక్క బలము మీద మనం ఆధారపడి జీవించాలి. தேவ பலத்தின் மேலேயே நாம் சார்ந்து ஜீவிக்க வேண்டும். అందువల్ల ఆత్మ ఫలాలలో దేవుని యొక్క ప్రేమే మొదటి ఫలమైంటున్నది. ஆகையால்தான் ஆவியின் கனியிலே முதலாவது கனி தேவ அன்பு. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. గలాతీయర్ 5వ అధ్యాయం 22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనం,
புதுப்பித்து పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా మనము కంట్రోల్లోనికి రావాలి. கட்டுப்பாட்டுக்குள் வர வேண்டும். కొంతమంది షాపుకు వెళ్లి ఏదేదో ఎన్నో వస్తువులు కొంటారు. சிலர் கடைக்கு போய் எவ்வளவோ பொருட்களை வாங்குவார். ఆసియమ్మ జగదాంబ గాని బిగ్ బజార్ కి వెళ్లి కంటి చూపుకి ఏది నచ్చితే ఆ వస్తువులు కొనేసేవారు ఉన్నారు. சிலர் சிஎம்ஆர் போய் ஜெகதாம்பா போய் பிக் பாஸ்கெட் போய் அவர்கள் தங்களுக்கு தேவையான பார்க்கிற எல்லாவற்றையும் அவர்கள் வாங்குவார்கள். అప్పుడు వారి స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని వచ్చి బ్రదర్ ఆ వస్తువు ఎందుకు కొన్నారు అడిగినప్పుడు ఏదో షాపుకు వెళ్ళాము, కంటికి కనపడింది, బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి, కొన్నాము. அவர்களை பார்த்த உள்ள சிநேகிதரோ அவர்களோடு வந்த வீட்டாரோ அவர்களை கேட்கும் போது இந்த பொருளை எதற்காக வாங்கினா என்று கேட்கும் போது ஏதோ பார்த்தேன், பணம் இருந்தது, வாங்கினேன் என்று சொல்லுவார். కనుక ఆ దానిని కంట్రోల్ చేసుకునేటువంటి ఒక మైండ్ వారికి లేదు. அதை கட்டுப்பாட்டுக்குள் கொண்டு வருகிற ஒரு சிந்தை அவர்களுக்குள்ளே இல்லை. ఏదో కంటికి కనపడింది, షాపుకు వెళ్ళాము, చూచాము, కొన్నాము. ஏதோ கண்கள் இச்சித்தது, பார்த்தது, ஷாப்புக்கு போனோம், வாங்கினோம் என்று சொல்வார். అది మీకు ఉపయోగం లేదు కదా, అది దాని వలన ఏ ప్రయోజనం లేదు, దేనికి కొన్నారని అడిగినప్పుడు ఏదో కొన్నామండి అని వారు కరెక్ట్ సమాధానం చెప్పరు. அது எதுவும் பிரயோஜனம் இல்லாததுதானே, நீங்கள் எதற்காக வாங்கினீர்கள் என்று கேட்டால் அவர்கள் அதற்கு சரியான பதில் சொல்ல மாட்டார். కారణం దాని ఈ యొక్క ఉదాహరణ దేనికి తెలియపరిచేను, இந்த உதாரணம் எதற்காக சொன்னேன்? కనుక అది సెల్ఫ్ కంట్రోల్ లేనివారు, அவர்கள் சுய அடக்கம் இல்லாதவர்கள். కనుక దానిని ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు అనేటువంటి ఒక జ్ఞానమో అర్థమో వారికి లేదు. அவர்களுக்கு இந்த பொருளை எதற்காக வாங்க வேண்டும், எதற்காக வாங்கக்கூடாது என்கிற ஞானம் இல்லாதவர்கள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ యొక్క అంత్య దినములలో సంఘములో అనేక మంది ఈ యొక్క కంట్రోల్ లేని వారు కనబడుతున్నారు. கடைசி காலங்களிலே சபையிலே இந்த கட்டுப்பாடு இல்லாதவர்கள் அநேகர் காணப்படுகிறார்கள். అప్పుడు మనము కంట్రోల్ గా జీవించాలంటే, அப்பொழுது நாம் கட்டுப்பாட்டுக்குள்ளே ஜீவிக்க வேண்டும் என்றார். దేవుని యొక్క ఆధీనములో మనము జీవించాలంటే, தேவனுடைய ஆளுகையில் நீ ஜீவிக்க வேண்டும் என்றார். దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క వాక్యము, ఈ రెండు మనకు అవసరమైనవి. தேவனுடைய அபிஷேகமும் தேவனுடைய வசனமும் இவை இரண்டும் நமக்கு தேவையா. దేవుని యొక్క ఆత్మ అభిషేకం మనలను తన ఆధీనములోనికి నడిపింపబోతున్నది. தேவனுடைய வசனமும் தேவனுடைய அபிஷேகமும் நம்மை அவருடைய ஆளுகை கீழ் நடத்துகிறது. దేవుని యొక్క వాక్యము మనలను కట్టుబాటులోనికి తీసుకుని రాబోతున్నది. தேவனுடைய வசனம்தான் நம்மை கட்டுப்பாட்டுக்குள்ளே கொண்டு வருகிறது. ఈ యొక్క అంత్య దినాలలో ఈ రెండు అనుభవాల ద్వారా దేవుని బిడలమైన మనము దేవుని యొక్క కంట్రోల్లోనికి నడిపింపబోతున్నాము. இந்த கடைசி காலங்களில் தேவனுடைய பிள்ளைகள் இவை இரண்டினாலும் நாம் தேவனுடைய கட்டுப்பாட்டுக்குள்ளே நடத்தப்படுகிறோம். దేవుని యొక్క వాక్యము అభిషేకం మనలో లేనట్లయితే, தேவனுடைய வசனமும் அபிஷேகம் நம்மிலே இல்லாவிட்டால் దేవుని యొక్క కట్టుబాటులోనికి మనము రాలేము. நாம் தேவனுடைய கட்டுப்பாட்டுக்குள் வரமாட்டோம். మన శరీరము, మనస్సు, కన్నులు కోరిన విధముగా మనము అనేక కార్యములలో కనబడుతున్నాము. நம்முடைய மாம்சமும் நம்முடைய மனதும் நம்முடைய கண்களும் இச்சித்த காரியங்களிலே அநேக காரியங்களில் நாம் நடக்கிறோம். వీరికి పేరే అజితేంద్రియులు అని పౌలు పలుకుతున్నాడు. இவர்களுக்கு பெயர் தான் இச்சை அடக்கமில்லாதவர்கள் என்று பவுல் కనుక వీరు சொல்கிறார். కంట్రోల్ లేనివారు. அவர்கள் தங்களிலே ஒரு கட்டுப்பாடு இல்லாதவர்கள். ఏదైనా తోటలో ఆదాములను కూడా మనం చూచినప్పుడు, ஏதே தோட்டத்திலே ஆதாம் ஏவாளை நாம் பார்க்கும்போது, ఆది కాండము 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ஆதியாகமம் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வரும்போது 6వ వాక్యం చదువుకుందాం. 6ஆம் வசனத்தை வாசிப்போம். స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా అతడు కూడా తినెను. వారిద్దరి కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ అవ్వను మనము చూడగలుగుతున్నాము. இங்கே ஏவாளை நாம் பார்க்கிறோம். ఆమె ఆహారమునకు మంచిదియు, அவள் புசிப்புக்கு நல்லதும், కన్నులకు అందమైనదియు, பார்வைக்கு இன்பமும், వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు புத்தியை தெளிவிக்கிற இச்சிக்கப்படத்தக்கது என்றார். ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. அதன் கனியை அவள் பறித்து புசித்து தன்னோடு இருக்கிற புருஷனுக்கும் கொடுத்தாள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఇక్కడ అవ్వ యొక్క జీవితాన్ని మనం చూచినప్పుడు இங்கே ஏவாளின் ஜீவித்தை நாம் பார்க்கும்போது ఆదాము
అవ్వలు వారిద్దరూ ఏదైనా తోటలో ఉన్నారు. இங்கே ஆதாமும் ஏவாளும் ஏதேன் தோட்டத்தில் தான் இருக்கிறார். ఆ తర్వాత సర్పము కూడా సాతాను కూడా ఏదైనా తోటలో ఉన్నాడు. இங்கே சர்ப்பம் என்கிற சாத்தான் கூட ஏதேன் தோட்டத்தில் தான் இருக்கிறார். సర్పము మాట్లాడక మునుపు ఇది ఆహారమునకు రమ్యముగా ఉన్న కార్యము, కన్నులకు అందముగా ఉన్న కార్యము, చూపునకు వివేకమిచ్చు రమ్యమిచ్చు కార్యము. ఇటువంటి యొక్క ఆకర్షణ అవ్వ కనుగొనలేకపోయింది. சாத்தான் ஏவாளோடு பேசுவதற்கு முன்னதாக அது புசிப்புக்கு நல்லதும் பார்வைக்கு இன்பமானதும் புத்தியை தெளிவிக்கிறதும் என்று ஏவாள் அறியாதிருந்தாள். కానీ సర్పము తన యొక్క కుయుక్తి చేత, తీయని మాటల చేత మాట్లాడిన తరువాతే ఈ యొక్క హవ్వకి ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదిగా కనబడినది. இந்த சர்ப்பமானது ஏவாளை பார்த்து புசி என்று சொன்ன பின்புதான் இந்த ஏவாளுக்கு அந்த கனி, அந்த விருட்சத்தின் கனி புசிப்புக்கு நல்லது என்று கண்டாள். కన్నులకు అందమైనదిగా కనబడినది. அவளுடைய கண்களுக்கு அது அழகாக காணப்பட்டது. వివేకమునకు రమ్యముగా కనబడినది. புத்தியை தெளிவிக்கிறதா என்று காணப்பட்டது. ஆனால் அந்த மரத்திலே அதற்கு முன்னதாக அந்த கனி இருந்தது. కానీ సర్పము మాట్లాడక మునుపు ఇటువంటి అందము, ఆకర్షణ, రమ్యము, ఆహారానికి మంచిది అనేటువంటి ఒక జ్ఞానము ஆனால் சாத்தான் அவரோடு பேசுவதற்கு முன்னதாக அந்த விருட்சத்தின் கனி அது புசிப்புக்கு நல்லதும் பார்வைக்கு இன்பமும் புத்தியை தெளிவிக்கிறது என்று ஏவாள் బట్టి ఆ మోసపు మాటల వలన అవ్వ ఆహారమునకు మంచిదిగా ఉన్నది, కన్నులకు అందముగా ఉన్నది, వివేకమునకు రమ్యముగా ఉన్నదని అప్పుడు అవ్వ తెలుసుకొని తన చేతులతో ఆ ఫలము తీసుకొని ఇది
యేసు ఏతించును సంగమా నీవు సిద్ధపడుము అతి శీఘ్రముగా యేసు ఏతించును సంగమా నీవు సిద్ధపడుము రాగ సూచనలు నెరవేరుచున్నవి కనులను పైకెత్తుడి రాగ సూచనలు కనబడుచున్నవి కనులను పైకెత్తుడి శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగిసి శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగిసి ఎత్తుదుమను యుగ యుగము ఎల్లెనము హల్లెలూయా ఎత్తుదుమను యుగ యుగము ఎల్లెనము హల్లెలూయా శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగిసి శీఘ్రముగా వచ్చును యేసు సీయోను పని ముగిసి ఎత్తుదుమను యుగ యుగము ఎల్లెనము హల్లెలూయా 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 ఎత్తుదుమను యుగ యుగము ఎల్లెనము హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. కొంచె నేరం எல்லாரும் దయచేసి ఒక 5 నిమిషములందరూ మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి ఒక 5 నిమిషాలు எல்லாரும் ఈ యొక్క కూటమి ముగింపును మనము దేవుని యొక్క ఆత్మతో ముగించాలి. இந்த ஆராதனை முடிவிலே நாம் தேவனுடைய ஆவியினால் ప్రభు நிரப்பப்படுவோம். మనతో మాట్లాడిన వాక్కులకు సమర్పించుకుందాం. கர்த்தனோடு பேசின வார்த்தைகளுக்கு நாம் ஒப்பு கொடுப்போம். అంత్య దినాలలో ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేని వారు అనేక మంది కనబడుతున్నారు. கடைசி காலங்களிலே இந்த சுய கட்டுப்பாடு இல்லாதவர்கள் அநேக நம்பிலே వారి காணப்படுகிறார்கள். యొక్క శరీరము, మనస్సు, హృదయము, వారి కన్నులు సూచన ఆశించిన విధముగా అనేక మంది జీవిస్తున్నారు. தங்கள் மாம்சமும் தங்களுடைய மனதும் தங்களுடைய இருதயமும் தங்களுடைய கண்களும் கண்டு இச்சித்த காரியங்களில் அவர்கள் பிடிபடுகிறார்கள். వారు సాతానిక దురాశలు నెరవేర్చబోతున్నారు. அவர்கள் பிசாசின் துர்ச்சைகளை நிறைவேற்ற వారు போகிறார்கள். మనుషుల యొక్క ఆశలను నెరవేర్చబోతున్నారు. அவர்கள் மனுடைய ஆசைகளை நிறைவேற்றுகிறார்கள். వారు సొంత క్రియలను ఆశలు నెరవేర్చున్నారు. அவர்கள் தங்களுடைய சொந்த இச்சைகளை அவர் நிறைவேற்றுகிறார்கள். వారికి పేరే అజితేంద్రియులని రాయబడి ఉన్నది. அவருடைய பெயர் தான் இச்சை அடக்கமில்லாத. కానీ వారు ఒక కంట్రోల్లోనికి వచ్చి నిమిత్తమై వారు ధరించేటువంటి వస్త్రము మీద కుచ్చులు, అంచుల చుట్టూ కుచ్చులు, వాటిపైన నీలి సూత్రం ఉండాలని రాయబడి ఉన్నది. அவர்கள் ஒரு கட்டுப்பாட்டுக்கு வரும்படியாக அவருடைய வஸ்திரத்தின் ஓரத்தின் தொங்கல்களிலே இளநீல நூல்கள் கட்டப்பட வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ యొక్క వస్త్రము మన జీవితాన్ని బయలుపరచున్నది. இந்த వస్త్రం நம்முடைய ஜீவியத்தை காட்டுகிறது. మన జీవితము దేవుని కంట్రోల్లోనికి రావాలంటే நம்முடைய ஜீவன் தேவனுடைய கட்டுப்பாட்டுக்குள் வர வேண்டும் నీలి என்றால் సూత్రం అనే దేవుని ప్రేమ హృదయములో కుమ్మరింపబడాలి. இந்த இளநீல நூலாகிய தேவ அன்பு நம்மிலே ஊற்றப்பட வேண்டும். అభిషేకము ద్వారా మనము దేవుని యొక్క కంట్రోల్లోనికి రాబోతున్నాము. அபிஷேகத்தின் மூலமாகத்தான் தேவனுடைய கட்டுப்பாட்டுக்குள் ఒక வருவோம். నిమిషం మిమ్మల్ని మీరు దేవుని ఆత్మకు సమర్పించుకోనండి. ஒரு నిమిషం உங்களை நீங்களே தேவனுடைய ஆவிக்கு ప్రభా, ஒப்புக்கொடுங்கள். నేను మీ యొక్క ఆధీనములోనికి రావాలంటే, கர்த்தாவே நான் உம்முடைய ஆளுகையின் கீழ் வர வேண்டும் ప్రభా, என்றால், నేను మీ కట్టుబాటులోనికి రావాలంటే, கர்த்தாவே நான் உம்முடைய கட்டுப்பாட்டுக்குள் வர வேண்டும் నా என்றால், మనస్సు, హృదయము, కళ్ళు కోరిన విధముగా నేను జీవించకుండా ఉండాలంటే, என்னுடைய மனதும் என்னுடைய இருதயம் என்னுடைய மாம்சம் இச்சித்தபடி జీవిக்காமல் இருக்க வேண்டும் నాకు என்றால், ఒక అభిషేకం కావాలయ్యా. எனக்கு ஒரு అభిషేகம் ఆ தேவை. అభిషేకం నా మీద కుమ్మరించండి. எந்த ஒரு அபிஷேகத்தை ஊற்றுவது. అప్పుడే నేను మీ యొక్క కట్టుబాటులో జీవింపబోతున్నాను. அப்படிதான் நான்
నిమిషం అందరూ దేవుని ఆత్మకు సమర్పించుకోనండి. ஒரு నిమిషం எல்லாரும் தேவனுடைய பரிசுத்த విన్న ஆவிக்கு వాక్యానికి సమర్పించుకోనండి. கேட்ட வசனத்துக்கு ஒப்புக் கொடுங்கள். మీలో ఎవరెవరైతే హృదయమో మనసు శరీరమో దేవుడు కోరినట్టు జీవించలేకపోతున్నారు, உங்களிடத்தில் தங்களுடைய மனதும் இருதயமும் கண்களும் தேவன் விரும்பினவர்களை செய்யாமல் போகிறது. మీ ఇష్టానుసారంగా మీలో ఎంతమంది జీవిస్తున్నారు? உங்களுடைய இஷ்டத்தின்படி நீங்கள் எத்தனை பேர் ஜீவிக்கிறீர்கள்? సైతాను కోరిన విధముగా మీలో ఎంతమంది జీవిస్తున్నారు? பிசாசு விரும்பின வனமாக எத்தனை பேர் உங்களை ஜீவிக்கிறீர்கள்? మనుషులు కోరిన విధముగా మీలో ఎంతమంది జీవిస్తున్నారు? மனுஷனுடைய இச்சையின்படி உங்களை எத்தனை பேர் ஜீவிக்கிறீர்கள்? ప్రభువా, నేను ఈ విధంగా జీవిస్తున్నానయ్యా. கர்த்தாவே, நான் இவ்விதமாக ஜீவிக்கிறேன். నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. என்னுடைய இஷ்டத்தின்படியே நான் நடக்கிறேன். మనుషుల ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను. மனுஷனுடைய இச்சத்தின்படி நான் ஜீவிக்கிறேன். సాతాను క్రియల వల్ల నేను జీవిస్తున్నాను. சாத்தானுடைய இச்சையின்படி ஜீவிக்கிறேன். మీ ఇష్టానుసారంగా నేను జీవించలేకపోతున్నాను. உங்களுடைய விருப்பத்தின்படி நான் ஜீவிக்காமல் నేను కోరిన విధముగా నేను జీవించలేకపోతున్నాను. நீர் வாஞ்சிக்கிற வண்ணமாக ఈ ஜீவிக்காமல் రాత్రి ఈ దిన వాక్యం విన్న విధముగా இந்த நாளிலே நான் கேட்ட మీరు வசனத்தின்படி నాకు సహాయం చేయండి ప్రభువా. நீர் எனக்கு உதவி செய்ய మీ வேண்டும். యొక్క ఆధీనములో నేను జీవించాలంటే, உம்முடைய ஆளுகையிலே நான் ஜீவிக்க మీరు வேண்டும். కోరిన విధముగా నేను జీవించాలంటే நீ விரும்புவன நான் ஜீவிக்க నాకు ఒక வேண்டும். అభిషేకం కావాలి. எனக்கு ஒரு అభిషేకం, నాకు దేవుని వాక్యము కావాలి. எனக்குள்ளே தேவனுடைய வசனம் வர నాకు வேண்டும். నీటి సూత్రము కావాలి. எனக்குள்ளே அந்த இளநீல ఆ ప్రేమ నా హృదయములో కుమరించండి. உம்முடைய அன்பை என்னுடைய இருதயத்திலே ஊற்று. ఒక్క నిమిషం అందరూ దేవుని అడగండి. ஒரு నిమిషం దేవుడు తన ప్రేమను కుమరింపబోతున్నాడు. தேவன் நம்முடைய ஆவியை ஊற்ற దేవుడు తన అభిషేకం కుమరింపబోతున్నాడు. தேவன் நம்முடைய அபிஷேகத்தை ஊற்ற போகிறார். ఎంతమంది వాంఛిస్తున్నారు? உங்கள் எத்தனை பேர் வாஞ்சிக்கிறீர்கள்? ఎంతమంది వాంఛిస్తున్నారు? உங்கள் எத்தனை பேர் வாஞ்சிக்கிறீர்கள்? దేవుని కోరిన జీవితం మీరు చేయాలంటే தேவன் விரும்பின ஜீவித்தை நீ செய்ய வேண்டும். దేవుని ప్రేమ కావాలి. தேவன் உனக்குள்ள, దేవుని ప్రేమ కావాలి. தேவனுடைய அன்பு உனக்கு నీటి தேவை. సూత్రము కావాలి. இளநீல நூல் உனக்கு నీటి தேவை. సూత్రము కావాలి. இளநீல நூல் தேவை. ఈ ప్రేమను ప్రభు కుమరింపబోతున్నాడు. தம்முடைய அன்பை உன்னிலே ఈ தேவன் ஊற்ற ప్రేమను போகிறார். దేవుడు కుమరింపబోతున్నాడు. தேவன் அன்பை உன்னிலே ஊற்ற போகிறார். హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రుడా, స్తోత్రుడా, స్తోత్రుడా. ఇంత గొప్ప ప్రేమకై నేనేమివ్వగలను? నన్ను నీకు సమర్పించుకొనిదా. ఇంత గొప్ప ప్రేమకై నేనేమివ్వగలను? ఇంత గొప్ప ప్రేమకై నేనేమివ్వగలను? నన్ను నీకు సమర్పించుకొనిదా. ఇంత గొప్ప ప్రేమకై నేనేమివ్వగలను? అందరూ అందరూ పాడండి, అభిషేకములో పాడండి. ఎంత గొప్ప ప్రేమకై నేనేమివ్వగలను? నన్ను నీకు సమర్పించుకొనిదా. ఇంత 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 గొప్ప ప్రేమకై నేనేమివ్వగలను? నన్ను నీకు సమర్పించుకొనిదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కూటమిని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించెదము. స్తోత్రుడా, స్తోత్రుడా. తీసుకొచ్చిన జనుల కొరకై స్తోత్రించెదము. మన పాటలను ప్రభు ఆస్వాదించున్నారనగా స్తోత్రించెదము. ఆత్మలో బలపరిచిన దయ కొరకై స్తోత్రించెదము. సాక్ష్యము ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరిచిన దయ కొరకై స్తోత్రించెదము. ప్రభు మనకిచ్చిన ఆలోచన కొరకై స్తోత్రించెదము. ఈ అంత్య దినాలలో మనస్సును, హృదయమును, కండ్లను, వారి కోరికల్లో అదుపులేని వారు అజితేంద్రియులు అనేక మంది కనబడుతున్నారు. ఆ గుంపులో నీవు నేను లేకుండాను దేవుని ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మన యొక్క మనస్సు, హృదయము, మన యొక్క కండ్లు కోరిన విధముగా మనము జీవించకుండగా దేవుని యొక్క కంట్రోల్లో జీవించడానికి ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించెదము. స్తోత్రుడా, స్తోత్రుడా. మనము కోరినట్టుగా, మనము చూచినట్టుగా, వాంఛించినట్టుగా జీవించకుండా ఉండే నిమిత్తమై మనము ధరించే వస్త్రానికి అంచులు చుట్టూ కుచ్చులు, ఈ కుచ్చుల మీద నీలి సూత్రమని దేవుని ప్రేమ ఉండాలి. అప్పుడే నా ఆజ్ఞలు కట్టల మీద నడుచుకుంటారని చెప్పిన
వాక్కు ప్రకారంగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరగా స్తోత్రించదము. ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవా, ఈ వంశం కొరకు స్తోత్రం తండ్రి. ఈ నెల ప్రారంభం మొదలుకొని చివరి పునరుద్ధానం మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడి మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపిన దయ కొరకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన వారం మంది మా కరుణించినంత మీరు ఆశ్రయించిన తండ్రి స్తోత్రం. ఎంతో బిడ్డలందరూ ప్రయాసపడి మీ సముఖంలో కష్టపడి ఉన్నారు. అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చండి స్వామి స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవుడిగా మీరు మా మధ్యలో ఉండి మా ప్రార్థనని ఆలకించి ప్రభావ స్వామి కరుణించిన గొప్ప ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మీరు మార్చిన దయ కొరకే స్తోత్రం. అవన్నీ మీ కనికరం, మీ దయ ప్రభావం స్తోత్రం. మా శక్తి సామర్థ్యం కాదు కానీ కేవలం మీ కృప మాత్రం తండ్రి స్తోత్రం. మా మీ జీవన దయ కొరకై మరొకసారి స్తోత్రం చెల్లిస్తాను తండ్రి స్తోత్రం. అక్కడ వెత్తబడిన వాక్యం అంది ఫలించడానికి సహాయం తండ్రి స్తోత్రం. అడుగుపెట్టి ప్రతి వారు మీరు రక్షించి ప్రభావ గొప్ప కార్యం తండ్రి స్తోత్రం. అయినా స్వామి ఇప్పుడు దాని హృదయకాలం సమ్ముకుని చీరాత్మతో సత్యం తండ్రి సేవించుటకును నేను మహింపస్తుకు నేను కొని ఆటకించిన కృప కొరకై స్తోత్రం. కూటమంతా మీరు భారసిన దయకి స్తోత్రం. వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రం. మాకు వచ్చిన ఆలోచన కొరకై స్తోత్రం ప్రభావ. అంత్య దినముల సంఘంలో ఎటువంటి వారు ఉన్నారు, ఎటువంటి స్వభావాలు అని చెప్పి అవన్నీ మాకు తేటగా మీరు మాతో పలుకుచిన వాకుల కొరకై స్తోత్రం. ఇటువంటి దుష్ట స్వభావాలు మాలో కనబడకుండా ప్రభావ స్వామి అగిప్తులను అలవాటు కాకుండా కణాలను అలవాటు కాకుండా మీరు మాకు చూపించిన అలవాటు చెప్పున భయంతో భక్తితో మీ కట్టలు ఆగుతున్న గైకొనట్టుకు మాకు మంచి మనసు దయచండి స్వామిని స్తోత్రండి ప్రభావ. సమస్త దుష్ట స్వభావాన్ని తీసేయండి ప్రభావ. పైకి భక్తి గల వారే ఉండి మీ శక్తిని ఆశ్రయించకుండా మీ స్వభావం ధరించకపోయినట్లయితే అందరికంటే దౌర్భాగ్యులుగా మారిపోతుంది. కాబట్టి ప్రభావ భయముతో భక్తితో స్వామి అనుదినం మీ యొక్క దివ్య స్వభావం ధరించుకుంటూ మాకు కృప దయచండి స్వామి స్తోత్రం. విశాలపరిచిన